మత్తయి సువార్త 16వ అధ్యాయము. ఒకటో వచనం చదువుదాం. మత్తయి సువార్త చాప్టర్ నెంబర్ 16 and verse number 1. సో 16వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. చాలు, థ్యాంక్ యూ. సో కొంతమంది పరిసయ్యులు సద్దుకేయులు యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఎవరైతే అప్పటి కాలంలో మనుషులు ఉన్నారో వాళ్ళంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను శోధించటానికి ఒక అద్భుతాన్ని అడుగుతున్నారంట. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చి విశ్వాసంతో అద్భుతం అడిగితే దేవుడు చేస్తాడు. బట్ యేసయ్య దగ్గరకు వచ్చి అద్భుతాన్ని ఎలా అడుగుతున్నారు, ఆ సూచక క్రియను ఎలా అడుగుతున్నారు? శోధించడానికి. సో యేసయ్యను శోధించటానికి వాళ్ళు ఒక అద్భుతాన్ని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు చూద్దాం. 2వ వచనంలో, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. సో అక్కడున్న మనుషులను బట్టి యేసుప్రభు వారు మాట్లాడుతున్నారు. యేసుప్రభును అద్భుతాన్ని అడుగుతున్నారు. దేనిని బట్టి అద్భుతం అడుగుతున్నారు? అయ్యా నా జీవితంలో అద్భుతం చేయమని అడిగే విధానం ఎలాగుంది? యేసుప్రభును శోధించటానికి యేసయ్యను అద్భుతాన్ని అడుగుతున్నారని. మీ అందరి జీవితాల్లో కొన్నిసార్లు మిమ్మల్ని శోధించటానికి, మీలో ఉన్న కొన్ని విషయాలు బయట పెట్టడానికి మిమ్మల్ని హెచ్చిస్తారు, మిమ్మల్ని పొగుడతారు, మిమ్మల్ని కొన్ని విషయాలలో పైకెక్కిస్తారు. దానిని బట్టి మీలో మీ మనసులో ఉంచుకున్న మంచి మాటలు కావచ్చు, ప్రశస్తమైన మాటలు కావచ్చు, ఏం చేస్తారు? పనికి రానోనికి చెప్తారు. అవునా కాదా? ఆ చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? నీ మాటను తీసుకొని వెళ్ళి పందుల గుంపల్లో కలుపుతాడు. ఆ పందులన్నీ ఏం చేస్తాయి? నీ మాటలను తొక్కేస్తాయి. అప్పుడు ఒక సమస్య అనేది క్రియేట్ అవుతుంది. సో దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే నీలో ఉన్న ప్రతి ఒక్క మాట, నీ మనసులో దేవుడు పెట్టిన వాక్యం కావచ్చు, నీ మనసులో నువ్వు ఉంచుకున్న మంచి ఆలోచన కావచ్చు, గొప్ప ఆలోచన కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంతమంది నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తారంట? నిన్ను శోధించడానికి, నిన్ను నాశనం చేయడానికి, లేకపోతే నీ జీవితాన్ని సర్వనాశనం చేయడానికి నీలో ఉన్న కొన్ని సీక్రెట్స్ ఏం చేస్తారు? వాళ్ళు బయట పెడతారు. ఆ బయటికి రావడానికి కారణం నువ్వే. ఎలా చెప్తావు? వాడు నన్ను పొగుడుతున్నాడు కాబట్టి, వాడు నన్ను మంచి చూసుకుంటున్నాడు కాబట్టి మనలో ఉన్న అన్ని విషయాలు ఎవరికి చెప్తావు? పందుల్లాంటి వాడికి చెప్తావు. వాడు ఏం చేస్తాడు? మన విషయాలన్నీ తీసుకొని వెళ్ళి మన జీవితాన్ని నాశనం అయ్యేలాగా చేస్తాడు. అందుకే యేసు ప్రభును శోధించటానికి యేసు ప్రభును ఏం అడుగుతున్నారు? ఒక అద్భుతాన్ని అడుగుతున్నారు. మరి చేశాడా యేసు ప్రభు? చేయలేదు. ఎందుకు చేయట్లేదు అద్భుతం? ఏ కారణం చేత యేసు ప్రభు వారు అద్భుతం వాళ్ళకి చేయట్లేదు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద సీన్? ఒక చిన్న కారణం ఏంటి? యేసు ప్రభును శోధించటానికి. ఎవరిని శోధించడానికి? యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క మాటలు, యేసు ప్రభు యొక్క నడవడిని శోధించటానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతాన్ని అడుగుతున్నారంట. నువ్వు అద్భుతం చేయగలవు, నువ్వు సూచక క్రియలు చేయగలవు, నువ్వు మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. అవన్నీ అనేవాడు దేన్ని బట్టి అనగలుగుతున్నాడు? మిమ్మల్ని శోధించడానికి అంటున్నాడా? మిమ్మల్ని నమ్మి అంటున్నాడా? ఈ విషయాన్ని మీరు పసిగట్టాలి. ఎవరైతే ఈరోజు వచ్చారో ఆ శక్తి కలిగిన అభిషేకం మీ అందరిపైన విడుదలవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ అభిషేకం, ఏ ఆత్మశక్తి కావాలి మనకి? అవతల వాడు మిమ్మల్ని గొప్ప చేయడానికి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడా? మిమ్మల్ని నాశనం చేయడానికి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడా? ఏ విధానంలో ప్రశ్నిస్తున్నాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మానవుని శక్తి సరిపోదు. మానవుడికి ఎవరి శక్తి అవసరమై వచ్చింది? ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి అవసరమై వచ్చింది. హల్లెలూయా. సో అలాంటి వాళ్ళంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభును శోధించటానికి అద్భుతాన్ని అడుగుతున్నారని. ఇంకో గుడ్డివాడు కావచ్చు, కాలు లేనివాడు కావచ్చు, రోగం ఉన్నవాడు కావచ్చు, వాళ్ళందరూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళ అద్భుతాన్ని అడిగారు. అప్పుడు యేసు ప్రభు అద్భుతం చేశాడు.
ఎందుకు వాళ్ళు అద్భుతాన్ని అడిగారు? నా జీవితం బాగుండాలని యేసుప్రభు దగ్గరికి వచ్చి అద్భుతాన్ని అడిగారు. ఆ విధానాన్ని బట్టి యేసుప్రభు అక్కడ అద్భుతం చేశాడా లేదా? చేశాడు. బట్ ఈ వచనంలో అద్భుతం చేశాడా? సూచక్రియ చేస్తున్నాడా? చేయట్లేదు. దేనిని బట్టి? వాళ్ళు యేసుప్రభును శోధించాలనే ఉద్దేశాన్ని బట్టి, ఆ విధానం బట్టి యేసుప్రభు అద్భుతం అక్కడ చేయట్లేదు. మీ అందరి లైఫ్లో మీ శత్రువులు అందరూ నీకు మంచి వాళ్ళలాగానే కనిపించేలాగా వాళ్ళు నటిస్తారు. జాగ్రత్తగా వాక్యం విందాం. ఈ విజ్డమ్ ఎవరికైతే వస్తుందో, ఈ జ్ఞానం ఎవరికైతే వస్తాడో, ఏ ఒక విషయంలో మోసపోకుండా మీ జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. ఎంతమంది నమ్మకం ఉంది నా జీవితాన్ని దేవుడు స్థిరపరుస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. సో ఎవ్రీ గుడ్ మ్యాన్ ఈజ్ నాట్ డివైన్. ప్రతి మంచివాడు దైవిక అనుసారంగా ఉన్నాడు అని నమ్మలేం. హల్లెలూయా. సో ప్రతి మంచివాడు దేవుని ఒక ఆశీర్వాదం పొందినవాడు అని మనం నమ్మలేం. సో గుడ్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డివైన్నెస్. సో ఈరోజు మనం ఆ టాపిక్ని చదువుకుందాం. వర్స్ నెంబర్ 5, కంటిన్యూ ద స్క్రిప్చర్. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా తమలో ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? థ్యాంక్ యూ. ఫిఫ్త్ వర్డ్స్లో చూస్తే ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అనువారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడని వారితో చెప్పాడు. సో పిండి గురించి ఎవరికి తెలుసు తెలియదు, నాకు తెలియదు. బట్ వాక్యంలో చెప్పినట్టుగా మేము చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తే, పులిసిన పిండి అంటే మీకు తెలుసు, మంచి పిండిలో కొద్ది భాగం, 1 కిలో పిండిలో మంచి పిండి ఇది, ఆ కిలో పిండిలో చిటికెడు పులిసిన పిండి కలిపితే ఆ మంచి పిండి అంతా ఏమవుతుంది? పులిసినది అవుతుంది. అదే వాక్యానుసారంగా యేసుప్రభు వారు చెప్తున్నారు. ఒక చిన్న ఆలోచన మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎవడు తెచ్చిపెట్టిన ఆలోచన? ఎవడో పనికి రానోడు తెచ్చిపెడతాడు. వాని మాట మనం ఎందుకు వింటున్నాం? వాడు ప్రతి విషయంలో గొప్పోడని, ధనం విషయంలో వాడు గొప్పోడని, లోక విషయంలో చాలా మహిమ కలిగిన వాడని మనం వాని మాట వింటాం. యాక్చువల్గా మనం వినాల్సిన మాట ఎవరిది? నిన్ను సృష్టించిన వాని ఒక మాట మనం వినాలి. సృష్టికర్త మాట మనం వినాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మాట మనం విని మనం ఆయన మాట చొప్పున వెళ్తూ ఉన్నామో, ఏ పులిసిన పిండి మనలోకి వచ్చినా మనం పులవకుండా యేసుక్రీస్తు యొక్క జీవంతో మనం ప్రత్యక్షపరచబడుతూ ఉంటామంట. హల్లెలూయా. ఒక 10 మంది మంచివాళ్ళు ఉండి ఒక చెడ్డవాడు ఉంటే మీ విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పండి? చెడ్డవాడు ఒక్కడు మారుతాడా? 10 మంది మంచివాడు మారుతాడా? చెప్పండి. మీకున్న జ్ఞానం, మీకున్న అనుభవాన్ని బట్టి చెప్పండి. 10 వాళ్ళు మంచి వాళ్ళు ఉండి దాంట్లో ఒక్కడు చెడ్డవాడు ఉన్నాడు అనుకో, ఈ 9 మంది కలిసి ఆ చెడ్డవాడిని మారుస్తారా? ఆ చెడ్డవాడు ఒక్కడు 9 మందిని మారుస్తాడా? చెప్పాలి, అందరం చెప్పాలా. మీ అనుభవం ఏం చెప్తుంది? మంచివాళ్ళు 9 మంది ఎక్కువ ఉన్నారు, మరి ఈ చెడ్డోని మార్చవచ్చు కదా? లేదు. ఆ చెడ్డోడు ఒక్కడైనా ఎంతమందిని మారుస్తాడు? అంటే లోకంలో చెడు ఎక్కువ ఉందా, దైవత్వం ఎక్కువ ఉందా? చెడు ఎక్కువ. హల్లెలూయా. మరి అలాంటి లోకంలోకి వెళ్ళినప్పుడు వాట్ వీ నీడ్ టు డూ? మనిషిగా మనం బ్రతకటం చాలా కష్టం. దేవుని శక్తితో మనిషిగా బ్రతకటం ఈజీ. ఆ శక్తి అనేది వచ్చిన ప్రతి వాళ్ళు దేవుడు కుమ్మరించబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో పులిసిన పిండి కొంచెం చిటికెడైనా, ఎంత కిలోల పిండిలో కలిపినా ఆ పిండి అంతా ఏమవుతుంది? పులిసినదిగా అయిపోతుందంట. ఇన్ ద సిమిలర్ మేనర్ మన శరీరంలో, మన మనస్సులో ఎవరెవరో కొన్ని ఆలోచనలు తెచ్చి పెడతారు. యేసుప్రభు నమ్మారా అంటే అవునమ్మా నమ్మాను. ఏం కొత్త దేవుని నమ్ముతున్నారా? లేకపోతే ఆ మాట ఈ మాట అవన్నీ ఎప్పుడైతే నీ చెవులో పడతాయో వెంటనే మన మనసు అంతా పాడైపోతుంది. ఆ మాటను బట్టి సృష్టికర్తనే నువ్వు మర్చిపోతావంట. పనికి రాని సృష్టిని మనం పూజిస్తామంట. హల్లెలూయా. సృష్టిని ఆరాధించాలా? సృష్టిని సృజించిన వాడిని ఆరాధించాలి. ఎవరిని పూజిద్దాం? సృష్టినా, సృష్టికర్తనా? హల్లెలూయా. కానీ మనం యేసు ప్రభువును నమ్మిన వెంటనే ఎక్కడెక్కడో ఉన్నాడు వస్తాడు, ఎక్కడెక్కడో ఉన్నాడు వస్తాడు. అప్పటి వరకు నీకు ఫోన్ రాదు. మీ వాళ్ళైనా, మీ చుట్టాలైనా, మీ ఫ్రెండ్స్ అయినా అప్పటి వరకు ఎవడు తాగిపియాడు. ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముతామో తాగిపిచ్చేటోడు ఆఫరింగ్స్ వస్తాయి. అది అనుభవాలు ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఒక నామాన్ని ఎప్పుడైతే నమ్ముతారో చెడు తన్నుకొని వస్తుంది నీ దగ్గరికి.
అప్పటి వరకు ఏంటి, ఎవడు తాగిపోయాడు, ఎవడు చెడు అనే విషయాన్ని నీ దగ్గరికి తీసుకురాడు, అందరూ మంచి వాళ్ళని చుట్టూ ఉంటారు. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వస్తామో చెడు అనేది వ్యాప్తి వస్తుందంట. తాగుబోతాడు వచ్చి నీకోసం 1000 ఖర్చు పెడతాడు, అప్పటి వరకు ₹1 ఖర్చు పెట్టలేదు. అదే మనిషి ఎలా పెట్టగలుగుతున్నాడు? నువ్వు క్రీస్తులోనికి రావటము వాన్లో ఉన్న ఆత్మకి నచ్చట్లే. నువ్వు యేసు క్రీస్తులోనికి రావటము లోకానికి నచ్చుతుందా? నచ్చట్లేదు. దట్ ఈస్ ద రీజన్ లోకమంతా మిమ్మల్ని ఏం చేస్తుంది? శ్రమ పాలను తీసుకొని వస్తుంది. అట్లని మనం శ్రమలు అనుభవించాలా? అవసరం లేదు. దెర్ ఈస్ ద లాట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ముందు వెనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి ఆసన్నమైందంట. ఉదాహరణకి 2024 ఇది జూన్ నెల, బట్ 2025వ సంవత్సరంలో ఆల్రెడీ యేసు ప్రభు వెళ్ళిపోయాడంట. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? రేపటి గురించి ఆలోచిస్తున్నారు. నేనేం చెప్తున్నానో తెలుసా? ఇది 2025, 2026, 27, 28లో కూడా నువ్వు పూజించే దేవుడు ఆల్రెడీ నీ కోసం వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? నీ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యూ బిలీవ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్, ఇది నిజంగా నువ్వు నమ్మితే నీ ఫ్యూచర్లో నువ్వు ఏ టైంలో నువ్వు ఫ్యూచర్లోకి వెళ్ళబోతున్నావు, రేపటి దినం అనేది ఆల్రెడీ పరిశుద్ధపరచబడింది. రేపటి దినం ఆల్రెడీ పవిత్రపరచబడింది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఆల్ఫా ఒమేగా. నిన్ను సృష్టించినప్పుడే సమస్తాన్ని దేవుడు నీలో సృష్టించి పెట్టేశాడు. నీ భవిష్యత్ని కూడా దేవుడు ఆశీర్వదించాడంట. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన ఈరోజే మిమ్మల్ని దీవించదు. ఈరోజు చేసిన ప్రార్థన నీ భవిష్యత్ని కూడా దీవించేలాగా చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పులిసిన పిండి ఏంటి మీ జీవితంలో? మీ అక్క, మీ చెల్లె, మీ బంధువులు, మీ మిత్రులు, మీ స్నేహితులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీ లైఫ్లో పులిసిన పిండి ఏముంది? ఆలోచించుకుంటారా? అది అర్థం కాదు. పులిసిన మొత్తం మంచి పిండి మొత్తం పులిసినది అయిన తర్వాత వాని దగ్గరికి వెళ్ళి ఏ మంచి మాట చెప్పినా నువ్వు చెడే అవుతావు. అట్లా అయిన రోజులు ఉన్నాయా? మంచి మాటలు చెప్పి మనం చెడవుతుంటాం. ఎందుకంటే వాడు మంచి పిండి ముద్దలో వాడు పులిసిన పిండిని కలుపుకొని ఆ మంచి ముద్ద అంతయు కూడా పులిసినదిగా మార్చబడిన తరువాత నువ్వు వెళ్ళి దేవుని వాక్యం చెప్పినా మంచి మాట చెప్పినా 100% నువ్వు చెడ్డదానివై అయిపోతావంట వాని దృష్టిలో. సో ఏం చేయాలా? పులవక ముందే వీ హ్యావ్ టు గివ్ దెమ్ సజెషన్స్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ పవర్. యేసుక్రీస్తు నామమున మనందరం కూడా లోకంలో ఉన్నప్పటికీ లోకం అంటకుండా దేవుని శక్తి మన మీద ప్రత్యక్షపరచబడినట్లు 2 types ఆఫ్ డైమెన్షన్లో మనం బ్రతకాలని దేవుడు నిర్ణయించాడు. అదేంటో తెలుసా? ప్రార్థన, వాక్యం. ఏంటది? మనం దేవుని ఒక బిడ్డలంగా ఏం చేయాలా? గుడి చుట్టూ 10 ప్రదర్శనాలు తిరిగి ముక్కు నేలకు రాసి అవన్నీ చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడా? దేవుడు అనేవాడు తండ్రి కన్నా గొప్పోడంటండి, తల్లి కన్నా గొప్పవాడంట. సో నా తండ్రి కోసం చేస్తున్నప్పుడు నేను స్వార్థంగా ఉండా. మా డాడీ ఏదైనా పని చెప్పినప్పుడు చేసిన తర్వాత అయ్యా నాకు జీతం ఇవ్వవా అని అంటానా? ఎందుకు? నా తండ్రి కాబట్టి. కానీ మనం దేవుని దగ్గరికి వచ్చి ఏమంటాం? జీతాన్ని అడుగుతాం. అరే నేను మంచి పని చేశాను అయ్యా, మా నాకేం లేదా? అట్లా అన్నప్పుడు నువ్వు నిజమైన దేవుని బిడ్డగానే ఉన్నావు అంటే లేవు. యు ఆర్ ద సర్వెంట్. మనం దాసీలముగా దేవుని దృష్టిలో ఉన్నాం. మరి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే దేవుడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలంటే 2 types ఆఫ్ డైమెన్షన్, ప్రార్థన, వాక్యం. ఈ ప్రేయర్ అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ చాలా మంచి. హల్లెలూయా. ఎందుకు పులిసిన పిండి మన ఒక మంచి ముద్దంతయు పులిసినదిగా అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిటికెడు పులిసిన పిండిని దగ్గర దాకా ఎందుకు తీసుకొని వస్తున్నాం? మనకు అజ్ఞానం ఉండడం వల్ల, సరి అయిన జ్ఞానం లేనందున ఆ చిన్న పులిసిన పిండి మన దగ్గరకు వస్తుంది. అది ఏ జ్ఞానం అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుని ఏం చేశారు? అద్భుతం అడుగుతున్నారు. అద్భుతం అడుగుతున్న వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటి? శోధించడానికి. హల్లెలూయా. మీతో మంచిగా ఉండి, మీతో సక్రమంగా ఉండి, మిమ్మల్ని పొగుడుతూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మీరు మంచి వాళ్ళక్క, అమ్మ అని అంటూ మీలో ఉన్న ప్రతి ఒక్క సీక్రెట్ వాళ్ళకి చెప్పేస్తాం. ఆ సీక్రెట్స్ అన్నీ తీసుకొని పోయి
ఆ సీక్రెట్స్ని బట్టి నిన్ను నాశనం చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది. బట్ ఆ ఉద్దేశం శరీర రూపంలో కనిపించకుండా వాళ్ళు కప్పేసుకుంటారంట. సో ఇప్పుడు వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, అలాంటి మనుషులను మనం జ్ఞాపకం తెచ్చుకొని వాడు ఎలాంటి వాడని తెలవాలంటే మనిషిగా నీ వల్ల కాదు. మనిషిగా నీ వల్ల అవ్వాలంటే ఎవరి సహాయం అవసరము? ఇట్స్ హెల్ప్ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుని శక్తి మనకందరికి అవసరం అండి. మరి ఆ గాడ్స్ పవర్ కోసం ప్రార్థన చేస్తున్నారా? హల్లెలూయా. మరి ఆ దేవుని శక్తి కోసం ప్రార్థన చేద్దామా? రోజు మీరు చేస్తున్నారా? వాక్యాన్ని ధ్యానిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. నా భర్త మారట్లేదు, ఎందుకు? పనికి రాను అంటే ఉన్నాడు కాబట్టి. నీ భర్త మంచోడే, ఆ పిండి అంతా మంచిదే. నీ భర్త ఒక పిండిగా పోలిస్తే ఆ పిండి ఒక ముద్ద అంతయు మంచిదే. ఎవడు వస్తాడు పులిసిన పిండి కొంచెమే ఇంట్లో కలిపేస్తాడు, ఆ పిండి అంతా పులిసినదై ఇంటికి వచ్చి బడా దడా అని పిల్లాన్ని కొట్టేస్తాడు. అంటే ఎలా వచ్చింది అతనిలో ఆ పులిసినది? ఇతనికి ఏమి లేక? జ్ఞానము లేక. దేవుని జ్ఞానం ఉన్నప్పుడు పులిసినది లోకంలో ఏది ఉన్నా అది మనలోకి తీసుకురాకుండా మనం బ్రతకగలుగుతామండి. హల్లెలూయా. ఎంతమంది అయితే ఇలా దేవుని యొక్క శక్తితో బ్రతకాలనుకునే ఆశ ఉందో వాళ్ళందరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదించబోతున్నాడు బై ద పవర్ ఆఫ్ ప్రొఫెటిక్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో నీ మనసు ఎలా ఉండాలంట? స్ట్రాంగ్గా ఉండాలి. నేను డిస్టర్బ్ చేసేవాడు కావాలని చేస్తాడు. దాన్నే పులిసిన పిండి అంట. ఆ పులిసిన పిండి నీలోకి వేసిన తర్వాత మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. హల్లెలూయా. మీ కొడుకు లైఫ్లో, మీ బిడ్డ లైఫ్లో ఆమె ఏదో మంచి చదవాలనుకుంటుంది, ఒక విధానాన్ని. ఎవడో పక్కింటోడు వేరే డిపార్ట్మెంట్ చదివి వాడు గొప్పోడు అవుతాడు. తల్లికి ఏం ఆశ వస్తుంది? నువ్వు కూడా అదే చదువురా, నువ్వు కూడా అట్లనే ఉండు. ఆలాగా మీ బిడ్డలు ఎందుకు ఉండాలి? మీ బిడ్డలాగా మీ బిడ్డ ఉండున్నట్లుగా ట్రైన్ చేయాలంట. జెన్యూనిటీని కోల్పోయేలాగా చేసేదే తల్లిదండ్రులు. సో దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు నిన్ను ఎలా పుట్టించిండో, ఏ ఒక గమ్యం తగ్గట్టుగా పుట్టించిండో ఆ గమ్యం యొద్దకు వచ్చేలాగా మీరు దేవుని శక్తిని అడగండి. డోంట్ ట్రై టు బీ సమ్వన్. ఎవరోలాగా మనం ఉండాల్సిన అవసరం మనకి లేదు. నీలాగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను యూనిక్గా పుట్టించాడు కనుక ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో సొంత తల్లికి లేని ఒక థమ్ ఇంప్రెషన్ నీకుంది. యు ఆర్ యూనిక్. అంటే దేవుడు నేను ఒక యూనిక్ పర్సనల్గా నిన్ను డిజైన్ చేసినప్పుడు నీ ఐడియాస్, నీ అండర్స్టాండింగ్, నీ మైండ్ సెట్, నీ దృష్టి, నువ్వు తీసుకుంటున్న ఊపిరి, విడుస్తున్న ఊపిరి ఏదైతే ఉందో అదంతా కూడా యూనిక్ ఫామ్లో బయటకు వస్తుందంట. మరి అలాంటప్పుడు ఒకటిలాగా జీవించాలని ఎందుకు ఆశపడుతున్నారు? ఆ ఆశను దేవుడు కొట్టివేయులాగా నేను ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నీలో దేవుడు ఏం పెట్టాడో అది బయటకు వచ్చేలాగా ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. సో దయచేసి మీ లైఫ్లో పులిసిన పిండి ఏంటి ప్రశ్నించుకుంటారా? మీ జీవితంలో పులిసిన పిండి ఏంటి? ఎవరి మాట వినడం వల్ల మనం పులిసిపోతున్నాం. మనుషులు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఆచారం చెప్తుంటాడు, పద్ధతి చెప్తుంటాడు, మంచి మాట అని మంచి మాట చెప్తుంటాడు. అవన్నీ మనుషులు వివరిస్తున్న మాటలే మంచిగానే అనిపిస్తాయి, కానీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. నీ కుడి భుజం మీద బల్లి పడితే వెంటనే స్నానం చేయాలి, వెంటనే సంథింగ్ చేయాలి. ఎవరు చెప్పాడు? మనిషా దేవుడా? మనిషి. నువ్వు మంచి కారణంతో నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నల్లపిల్లి అడ్డం వస్తే ఖచ్చితంగా నువ్వు ఆగాల. ఎవరు చెప్పిండు? మనిషి. తుమ్మితే ఆగాల, తగ్గితే ఆగాల. ఈ మనుషులు ఎట్లా చెప్తారంటే, సరే చెప్పినోడు చెప్పినాడు, విన్నోళ్ళంతా ఏమనాలి వాళ్ళని? హల్లెలూయా. వాళ్ళు విని దాన్ని ఏం చేస్తున్నారంట? పాటిస్తున్నారంట, నమ్ముతున్నారంట. వాళ్ళ మనసంతా కూడా దాని మీదనే శ్రద్ధ కలిగారు. అంటే సాతానుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ సృష్టి మీద మీకు దృష్టి కలిగేలాగా చేస్తున్నాడు. దేన్ని మర్చిపోవడానికి? సృష్టికర్తను మర్చిపోవడానికి. హల్లెలూయా. నిమ్మకాయకి భయపడతాం, నిమ్మకాయని సృష్టించిన వాడిని మర్చిపోయాం. కొబ్బరికాయకి భయపడతాం, ఆ కొబ్బరికాయని సృష్టించిన వాడిని మర్చిపోతాం. హల్లెలూయా. అంటే మన లైఫ్లో, మన జర్నీలో మనం ముందుకెళ్తున్న ప్రతిసారి నీ కన్నుల ముందు ఏమైతున్నాయో వాటికన్నా గొప్పవాడు వాటిని సృష్టించిన వాడంట. ఈజ్ ద లార్డ్, ఈజ్ ద గాడ్, ఈజ్ ద సుప్రీం. ఆయననే దేవుడు, ఆయననే సర్వశక్తిమంతుడు.
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మరి భయపడతారా? దేనికి భయపడరు? దేనికి భయపడరు? మనుషులు చెప్పిన మాట ఏదైనా, ఈవెన్ దో దే ఆర్ ద సుప్రీం డాక్టర్స్ ఇన్ ద వరల్డ్, వాళ్ళు వైద్యులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అమ్మా నీకు అనారోగ్యం వచ్చింది, చనిపోయే ప్రమాదం నీకుంది, నేను మరణ ఛాయలలో నేను వెళ్తున్నా కానీ నేను భయపడను. దో ఐ వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ ఎ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నాట్. హల్లెలూయా. సో మరణం అనేది ఏదొచ్చినా, శాపం అనేది ఏది సంభవించినా, ఏ రోగము నీకు వచ్చి డాక్టర్స్ చెప్తారు ఈ రోగం వల్ల నువ్వు చనిపోతావని, నీకు మరణము డాక్టర్స్ రాసి పెట్టే అంత శక్తి డాక్టర్స్కి ఉందా? లేదు. ఎప్పుడైతే దాన్ని నమ్ముతావో వాడు చెప్పిన మాట నెరవేర్చబడతా. దేనివల్ల నెరవేర్చబడతా? దేనివల్ల మరణం వస్తుంది? నీకు వచ్చిన రోగాన్ని బట్టి మరణం రావట్లే, నువ్వు మరణాన్ని నమ్ముతున్నావు కాబట్టి మరణం వస్తుంది. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? నీలో ఉన్న వ్యాధిని బట్టి నీకు మరణం రాదు. నువ్వు దేన్ని నమ్మడం వల్ల మరణం వస్తుంది? మరణాన్ని నమ్మడం వల్ల మరణం వస్తుంది. వాట్ వి నీడ్ టు బిలీవ్. మనం దేన్ని నమ్మాలా? దేన్ని నమ్మాలా? యేసుక్రీస్తు నుండి కలిగిన జీవంని ఎప్పుడైతే బిలీవ్ చేస్తావో ఆ జీవం మనల్ని ముందుకు నడిపిస్తుంది, మనల్ని గొప్ప స్థాయికి తీసుకొని వస్తుందంట. ఆ జీవం మీ అందరి మీద దేవుని శక్తి ద్వారా ఇప్పుడే విడుదలవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో పులిసిన పిండి కొంచెమైనను మంచి పిండిని అంతా కూడా దాన్ని ఆగం చేసి పడేస్తుంది. ఏంటి మీ లైఫ్లో పులిసిన పిండి? ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్కటి ఉంటుంది. హల్లెలూయా. ఒక చిన్న మాటనే కదా వింటే ఏమైపోతుంది? సర్వనాశనం. ఒక నిప్పు అడవినంతా కాలి పెడుతుంది. దానికి అగ్గిపెట్ట కూడా అవసరం లేదు. నిప్పు ఆ నిప్పు నిజంగా నిప్పు అవసరం లేదు, మాట చాలు. హల్లెలూయా, హల్లెలూయా. సో అంత ప్రభావం చూపిస్తున్న మనుషుల మధ్యలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు ఎలాగుండాలా? దేవుని నీడలో, దేవుని శక్తిలో, దేవుని మహిమలో నువ్వు జీవిస్తూ ముందుకు వెళ్ళాలంట. అలా వెళ్ళాలంటే 2 డైమెన్షన్స్ చెప్పినట్టుగా ఏంటివి? ఒకటి ప్రేయర్, ఒకటి వాక్యం. ఈ ప్రార్థన వాక్యం ఏం చేస్తుంది? మనిషిని దేవునికి సంబంధం ఉండేలాగా, దేవుని శక్తి ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని శక్తితో వెళ్ళేలాగా ఈ ప్రార్థన వాక్యం మీ జీవితంలో పనిచేస్తుంది. నువ్వేం చేయాలి? ప్రతిరోజు లేవగానే ప్రేయర్, టైం ఫ్రీగా ఉన్నప్పుడు మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ధ్యానించటం. నా మనసు బాగలేదు, నా మనసు బాగలేకపోతే మనిషి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళి మనసు బాగాలేదు, ఈ కొంతమంది ఒక గ్రూప్ ఉంటుందండి, ఆ గ్రూప్ గురించి మాట్లాడితే టైం వేస్ట్, బట్ చెప్పాల్సిందే, తప్పదు. హల్లెలూయా, హల్లెలూయా. నా మనసు బాగాలేదని, నా మనసు ప్రశాంతంగా లేదని, ప్రశాంతం ఇంకా కోల్పోయేలాగా చేసే ఆ కోటర్ని, ఆ మందుని దాగి వాడు పంతాడు. సమస్య పోయిందా? సమస్య పోయిందా? నిద్రపోయిందా? నిద్రపోతాడు. లేవగానే అదే సమస్య, లేవగానే అదే ప్రభావం. వన్ ఫీలింగ్, వన్ ఫెయిత్ ఏంది? అమ్మాయి తాగితే కొద్దిసేపు ప్రశాంతంగానే ఉంటుంది. అంటే కొద్దిసేపు ప్రశాంతత ఇచ్చేది ఏంటో తెలుసా? లోకం. నేను చెప్పేది ఏంటంటే లోకం కూడా నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఎంతసేపు? కొద్దిసేపు. దేవుడు కూడా శాంతి సమాధానం ఇస్తాడు. ఇట్ విల్ హ్యావ్ ద పర్మనెంట్ సొల్యూషన్. నీ జీవితంలో స్థిరమైన సమాధానం ఇచ్చేవాడు దేవుడు. మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి నా మనసు బాగాలేదన్నప్పుడు నీ మనసును రిపేర్ చేయలేడా? చేస్తాడా? చేయడా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీ టైమ్ వెన్ వీ హ్యావ్ ఎ టీవీ రిపేర్, ఒక టీవీ రిపేరింగ్ అయినా, ఒక టేప్ రికార్డ్ రిపేరింగ్ అయినా, మనం యశోద హాస్పిటల్ తీసుకొని వెళ్తామా? ఎక్కడికి వెళ్తాం? యశోద హాస్పిటల్, నీమ్స్ హాస్పిటల్, ఇంకెక్కడ తీసుకెళ్తాం? అలాంటి హాస్పిటల్ తీసుకెళ్తామా? ఆ మెకానిక్ షాప్ దగ్గరికే మనం తీసుకొని పోతాం. ఎందుకు? వాళ్ళు మాత్రమే దాన్ని క్రియేట్ చేశారు కనుక. అది ఖరాబ్ అయినప్పుడు, అది రిపేర్ అయినప్పుడు దాని దగ్గరికే తీసుకొని వెళ్తాం. మరి నీ మనస్సు రిపేర్ అయినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? నిన్ను రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే ఇంకా నిన్ను పనికిరాని దానిలాగా చేసేటట్టుగా ఒక ప్రభావం కలిగిన లోకంలోకి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలా? నిన్ను సృష్టించిన వాడు నీకు అవైలబుల్గానే ఉన్నాడండి. నీకు సృష్టించిన వాడితో నువ్వు మాట్లాడాలంటే ఎక్కడో కొండల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎక్కడో చర్చికి వస్తేనే దేవునితో మాట్లాడతాడనేది అబద్ధం.
అడవిలోనే దేవుడు మాట్లాడతాడు, నేను తపస్సు చేస్తా అనేది అబద్ధం. గాడ్ అనేవాడు, దేవుడు అనేవాడు సర్వాంతర్యామి అంట. ఎక్కడికి వెళ్ళి నువ్వు యేసయ్యా అని పలికినప్పుడు ఆయన ఆత్మ అక్కడ ఉండి నీతో మాట్లాడగలుగుతాడంట. సో ప్లేస్ డజంట్ మ్యాటర్, ఫెయిత్ మ్యాటర్స్. హల్లెలూయా. అంటే ఇక్కడ స్థలాలు ముఖ్యమైనవా, నీ విశ్వాసం ముఖ్యమా? విశ్వాసం. ఏ స్థలములోకి వెళ్ళినా, ఇండైరెక్ట్గా చెప్తున్నా, భూమి దాని పరిపూర్ణత ఏ స్థలములోకి వెళ్ళినా ఆ స్థలం నేను ఏమైనా చేస్తుందా? చేయదు. బట్ మనం ఏం చేస్తాం, ఆకారాలు చూసి కొన్ని పెద్ద పెద్దవేవో చూసి మనం ఏం చేస్తుంటాం, భయపడి దాన్ని నమ్మడం వల్ల అది మన మీద చెలరేగుతుంది. అది శక్తి కావచ్చు, ఇంకేదైనా లోక సంబంధమైన శక్తుల ప్రభావం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఏ స్థలములోకి వెళ్ళినా కానీ దేవుడే తన సమస్తాన్ని ఈ స్థలములన్నీ సృష్టించిన వాడని ఎప్పుడైతే నువ్వు బిలీవ్ చేస్తావో, సమస్తం మనలో పనిచేయడానికి దేవుడు అభిషేకించిన అభిషేకం మీలో వ్యాప్తి చెందుతాదంటండి. హల్లెలూయా. సో మీలో విశ్వాసం ముఖ్యమైనదా లేకపోతే స్థలం ముఖ్యమైనదా? హల్లెలూయా, హల్లెలూయా. సో పులిసిన పిండి ఏదైనా మీ లైఫ్లో ఉంటే దయచేసి ఏం చేసుకోవాలి? అది ఏం చేసుకోవాలా? చేసుకోవాలా లేకపోతే మనలో కలుపుకోవాలా? హల్లెలూయా. ఈ వాక్యంలో కొంచెం డెప్త్కి వెళ్దాం. 1 కొరింథీయులకి వెళ్ళండి. 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయో పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, రొట్టె ఎలాగైనా పిండి ఎలాగైనా పులిసింది. ఆ పులిసిన పిండిని ఇంకా పులిసేటట్టుగా మనం ఏం చేస్తాం, మనం సమాధానం రావడానికి, శాంతి నెమ్మది రావడానికి కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ని వాడతారు. ఎక్కువ టెన్షన్స్ ఉంటే ఏం వాడతారు? ఫోన్, మొబైల్ వాడితే కొంచెం పీస్ వస్తుంది. పీస్ వస్తుంది, దానికి అలవాటు అవుతాం. ఏమవుతావు? అలవాటు అయిపోతాం. దేవుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయాలని ఆలోచన తెప్పించిన ఏం ప్రేయర్ ఏమో కొద్దిసేపు వాక్యం అన్న విందాం. ఆ వాక్యం ఎలా దేవుని స్వరం వినాలని ఆశ పోతుంది, ఫోన్లోనే వాక్యం విందాం. అంటే ఏది చేసినా ఈ మొబైల్ లేనిది నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళదన్నట్టుగా అయిపోతుంది. ఓన్లీ బికాస్ ఆఫ్ నాకు సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా కొద్దిసేపు నేను ఫోన్లో కొన్ని వీడియోస్ చూస్తే నాకు శాంతి సమాధానం వస్తుంది. అయిపోయి, యు ఆర్ ఫినిష్డ్. ఎక్కడి నుండి రావాలంట శాంతి, సమాధానం, సంతోషం? ఫ్రమ్ ద లార్డ్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఆయన యందు ఎప్పుడైతే నేను సంతోషిస్తానో నాకు నూతన బలం నాకు కలగజేయబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ కంటిన్యూ ద స్క్రిప్చర్. 9th. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. చాలు. ఇక్కడ పౌలు ద పవర్ఫుల్ రెవల్యూషన్ ఏం చెప్తున్నాడంటే, మనమందరం లోకంలో ఉన్నాం. సో ఇప్పుడు వాడు ఒకడు తాగుబోతుడు ఉన్నాడు, ఒకడు చెడ్డవాడు ఉన్నాడు, ఒకడు వ్యభిచారు ఉన్నాడు, రకరకాల విగ్రహారాధికులు కూడా ఉన్నారు. సో నేను ఇప్పుడు పవిత్రంగా ఉన్నాను కాబట్టి నేను వాళ్ళతో సాంగత్యం అంటే వాళ్ళతో నేను ఉండను, వాళ్ళతో కలిసిమెలిసి ఉండను. ఉదాహరణకి ఏదైనా ఫంక్షన్స్కి పిలిచారు, మనం వెళ్ళాలా లేదా? వెళ్తే ఏమవుతుంది? వెళ్తే మనం చెడిపోతామా అనే విశ్వాసం నీకుంటే చెడిపోతాం. అంటే వాళ్ళు ఎవరు యాక్చువల్గా లోకంలో ఉన్న వాళ్ళు దేవుని యొక్క విషయాల్లో జ్ఞానం లేని వాళ్ళు కనుక మనం వాళ్ళని రక్షించాలనే ఉద్దేశాన్ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో లేదు నేను ఎవరితో సాంగత్యము చేయను, ఎవరితో నేను ఉండను అంటే నువ్వు చనిపోతే బెటర్. అదే పౌలు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దట్స్ ద అనదర్ రెవల్యూషన్. ఇప్పుడేమన్నాడు చూద్దాం. ఇప్పుడైతే సహోదరుడబడిన వాడెవడైనా ఇప్పుడైతే
ఆ వర్డ్ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. సహోదరుడు అనబడినవాడు ఎవడైనా, అండర్లైన్ చేసుకున్నారా? సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనివాడు గాని అయ్యి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయిచున్నాను. ఎవరితో సాంగత్యం చేయొద్దు, ఎవరితో చేయాలి? ఇప్పుడు అందరికీ దిమ్మ తిరిగేలా నేను ఆన్సర్ ఇస్తాను. లోకంలో ఉన్న వాళ్ళతో మనం సాంగత్యం చేయొద్దని పౌలు చెప్పట్లేదు, వాళ్ళతోనే సాంగత్యం చేయాలి. ఎవరు వాళ్ళు? అన్యులు. దేవుడు అనేవాడు తెలియదు వాళ్ళకి, సత్యం తెలీదు. ఏది కనిపిస్తే దాన్ని మొక్కుతూనే ఉంటాడు. ఒక మనిషి మంచి చేశాడా, ఆ మనిషి విగ్రహాన్ని కట్టేసి పాలాభిషేకం చేసేస్తారు, మనిషిని అభిషేకం చేసేస్తారు, దేవుణ్ణి అభిషేకం చేస్తారు. దేవుని కాదు అభిషేకం చేయాల్సింది, దేవుడే మనల్ని ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. ఈ పోర్ ఇస్ ఆయిల్ ఆన్ us. హల్లెలూయా. అంటే వాళ్ళకి సత్య జ్ఞానం తెలుసా? తెలీదు. వాళ్ళకి దేవుని సంబంధమైన జ్ఞానం తెలీదు. రక్తం ఇచ్చేసేయాల, రక్తం ఇచ్చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడు? నో, దేవుడే స్వయంగా ఆయన సిలువలో ఏం చేశాడు? రక్తాన్ని, ఆయన రక్తమే మనకి ఇచ్చేసాడంట. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ఇచ్చేస్తున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? నూనె పోస్తున్నారు ఒకదాని మీద, పాలు పోస్తున్నారు ఒకదాని. దేవుడు ఏం చేస్తున్నాడు? మనపై నూనె పోసి అభిషేకిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? సిలువలో రక్తం కార్చాడు. అంటే ఈ జ్ఞానం అందరికీ తెలుసా? తెలియదు. సో అన్యులకి జ్ఞానం తెలీదు కనుక సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాంగత్యము చేయొద్దనడం తప్పు. సో ఖచ్చితంగా వాళ్ళతో సావాసం చేయాలి. ఒక ఫంక్షన్కి పిలిచినప్పుడు వెళ్ళండి. వాట్ ఎవర్ దే ఆర్ మూవింగ్, అంటే వాళ్ళు ఏ విషయంలో మిమ్మల్ని స్వీకరించినా ఆ స్వీకరణ అనేది మీ విశ్వాస పరిమాణము చొప్పున స్వీకరించండి. కానీ పౌలు చెప్తున్నాడు, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను. సహోదరుడు అంటే ఎవడు? సహోదరుడు అంటే ఎవడు? అన్యులా? దేవుని నమ్మిన వాళ్ళ? యేసుక్రీస్తు నిజమైన వాడని, లోకరక్షకుడని ఆయన నమ్మితే మన ఆత్మ శుద్ధి అవుతుందని, మన మనసు శుద్ధి అవుతుందని అన్నీ తెలిసిన వాడు నా సహోదరుడు అంట. అలాంటి సహోదరుడు ఒకవేళ జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతుడు కానీ, అంటే అలాంటి దేవుని నమ్మిన వాడు మళ్ళీ తిరిగి లోకంలోకి వెళ్తే వాళ్ళతో ఏం చేయొద్దు? ఏం చేయొద్దు? సాంగత్యము చేయొద్దంట. ఎందుకంటే వాళ్ళంతా పులిసిన పిండిగా మార్చబడిపోయారు. సో కంప్లీట్గా దే ఆర్ కరప్టెడ్. వాళ్ళను మార్చేది నువ్వు నేను కాదు. ఈ లోక సంబంధమైన కష్టాలు, ఈ లోక సంబంధమైన మరణము, ఈ లోక సంబంధమైన రోగాలు వాళ్ళని ఏం చేస్తాయి? మార్చేస్తాయి అంట. నువ్వు ఎంత చెప్పు, నువ్వు చెడ్డదానివే అవుతావు. నువ్వు ఎన్ని చెప్పు, మంచివాడివే అవుతావు. ఇది ఎవరికి? సహోదరుడు అనబడుతున్న వ్యక్తులకి. ఎవరు సహోదరులు అంటే? నీతో ఉన్నవారు. ఎవరు? ద సేమ్ ఫెయిత్. యేసు ప్రభు నిజమైన వాడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, ఆత్మలో ఆరాధించటం దేవుని చిత్తమని, ఇవన్నీ జ్ఞానం ఎవరికైతే తెలుసో వాళ్ళని సహోదరులు. సహోదరుడు అంటే సమస్తం పాతది ఏదైతే ఉందో పాతదంతా గడిచిపోయి, పాతదంతా పక్కన పెట్టి, కొత్తది ఏదైతే దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటూ ముందుకు వెళ్తున్నాడో అలాంటి వాళ్ళతో సావాసం చేస్తే నీ జీవితం గొప్పగా మార్చబడతారు. కానీ అలాంటి వాడితో కాకుండా ఏ పాపమైనను ఏ లోభమైనను వానిలో ఉండి యేసుప్రభును నమ్మి మళ్ళీ అదే పాపాన్ని ముందుకు తీసుకొని వెళ్తే అలాంటి సాంగత్యం వాళ్ళతో చేయవద్దని ఎవరు చెప్తున్నారు? ద గ్రేట్ అపోస్టల్ పౌల్. హల్లెలూయా. ఎందుకు? వాని పిండి అంతా ఏమైపోయింది? పులుస్తుంది. మరి అన్యులు సంబంధమైన పిండి పులిసిపోలేదా? వాంది పులిసిపోయింది, వీని పులిసిపోయింది. కానీ వాడిని తెలియక పులిసిపోయింది. వీని తెలిసి తప్పు చేసిన వాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎన్ని మంచి చెప్పు, నేను ఎలా చూస్తాడు? వాడు చెడే చూస్తాడు. అదే అన్యుడికి దేవుని గురించి తెలీదు. అరే ఇలా ఉండాలి అనేది తెలీదు. యేసు ప్రభు అనేవాడు దేవుడు అని తెలీదు. మన కోసం ఒక వ్యక్తి రక్తం కార్చాడు, ఆ రక్తము ద్వారా మన ఆత్మ శుద్ధి అవుతుందనే విషయం తెలీదు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇలాంటి వాక్యం బోధిస్తే నీకు నమస్కరిస్తాడంట, నిన్ను రెస్పెక్ట్ చేస్తాడంట, నీకు వాల్యూ ఇస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. వాడు తాగుబోతుడు అయినప్పటికీ కూడా
నీ దగ్గరకు వచ్చి అన్నా నేను తాగకుండా నా కోసం ప్రార్థన చెయ్యి, తాగకుండా ఉండాలని నాకు కూడా ఆశ వస్తుంది అన్నా అని ఆ మాట నీతో పంచుకుంటాడంట. అదే సహోదరుడు, నువ్వెందుకు నాకు తెలియదా దేవుని గురించి? నీకే తెలుసా గాడ్స్ గురించి? నీకే తెలుసా వాక్యం? నాకు తెలీదా వాక్యం? నీకే తెలుసా పరిశుద్ధాత్మ? నాకు తెలీదా? అంటే వీడెవడు? పులిసిన పిండి. తెలిసి అన్యుడెవరు? తెలియక. అంటే ఇప్పుడు ఎవరితో ఎక్కువ సావాసంలో మనం ముందుకెళ్ళాలా? యేసుక్రీస్తు ప్రభు ఎవరితో ఎక్కువ సావాసం చేశాడు? యూదులతో సావాసం చేశాడా? అన్యులతో సావాసం చేశాడు? అన్యులతో కలిసి భోజనం చేశాడు. హల్లెలూయా. ఈ కులము, ఆ కులము, ఆ మతము, ఆ జాతి అని భేదము లేకుండా సర్వ మనుషులు కూడా దేవుడు సృష్టించిన సమస్త మనుషులు గనుక ఆ విధానంలో చూసి, అరే వాళ్ళలో ఉన్న రక్తము నా యేసు రక్తమే, నాలో ఉన్న రక్తము నా యేసు రక్తమే, సమస్త మానవాళిలో ఉన్న అందరికీ యేసు రక్తం ఒకటే వాళ్ళ రక్తాన్ని శుద్ధి చేస్తుందని నమ్మి ఎప్పుడైతే అన్యులతో సావాసం చేస్తారో యూ విల్ బి ద పవర్ఫుల్ ఎవాంజలిస్ట్ అండి. నువ్వు దేవుని యొక్క దృష్టిలో గొప్ప ప్రవక్తవైతావంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకసారి 1 కొరింథీయులు చాప్టర్ నెంబర్ 8 4వ వచనం. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము, లోకమందు విగ్రహము వట్టిదనియో ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియో ఎరుగుదుము. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్ననో మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అయితే అందరికీ ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానం అంటే దేవుడు అనేవాడు ఎలాగుంటాడనే జ్ఞానం లేదు. నా తాతలు ఏం చెప్పారో అదే దేవుడు. వాళ్ళు చెప్పినట్టుగానే నేను దేవుణ్ణి ఆరాధిస్తా అంటే తప్పు. నీ వ్యక్తిత్వంని బట్టి నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు అనేవాడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవాలంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని ఎంత అర్థం చేసుకుంటావో దేవుని అంత అర్థం చేసుకున్నాడు. దేవుని ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తావో నువ్వు అర్థం చేసుకునేటట్టు నీ జీవితం అవుతుందంట. హల్లెలూయా. నా జీవితం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు అనే కన్ఫ్యూజన్లు ఎంతమంది ఉన్నారు? ఐ బిలీవ్ ఆల్మోస్ట్ 90% ఉంటారు. నా జీవితం నాకేందో అర్థం అవ్వట్లేదు. నీ జీవితం నీకు అర్థం కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నా జీవితం ఏంటో తెలియపరచంటే తెలియపరచాడు. నేనే చెప్తున్నా. అట్లా ఎన్నోసార్లు ప్రేయర్ చేశారు కూడా మీరు, కానీ మీకేం అర్థం అవ్వట్లేదు. అంటే ఆ ప్రాసెస్ అది కాదు. నీ గురించి నీకు తెలియాలంటే దేవునిలో నీ పొజిషన్ ఉంటుందండి. నీకు పొజిషన్ లేదు, దేవుడు పెట్టిన పొజిషనే నీకు పొజిషన్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నీ గురించి నీకు తెలియాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని గురించి ఎంత తెలుసుకుంటావో నీ గురించి నీకు అంత తెలుస్తూ ఉంటుందంట. సో ఇప్పుడు ప్రేయర్ ఏం చేయాలి? మనం గాడ్ దగ్గరికి వెళ్ళి నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే యేసయ్యా నా గురించి తెలియపరచవా, బయలుపరచవా? ఉదాహరణకి నీ గురించి నేను చెప్తానండి, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా పరిస్థితిలో ఉన్నావు, ఫ్యూచర్లో ఇలా ఉండబోతున్నావు అని చెప్తా. నీ గురించి నేను దేవుణ్ణి అడగా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను దేవుని విషయాన్ని అడుగుతా, అప్పుడు నీ గురించి దేవుడు నాకు చెప్తా. ఎంతమందికి అర్థమవుతుంది? సో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా కాబట్టి దేవుడు నీ గురించి చెప్తాడు. నీ గురించి నేను అడిగితే నాకు బయలుపరచబడదు, కానీ దేవుని విషయాన్ని ఎప్పుడైతే నేను ధ్యానిస్తానో నీ గురించి నాకు బయలుపరచబడతాను. అంటే నీ గురించి నీకు తెలియాలంటే నీ భవిష్యత్ ఏంటి, నీ పొజిషన్ ఏంటి, అసలు నువ్వు ఎందుకు పుట్టినావు అనేది తెలియాలంటే యేసయ్యా నా గురించి చెప్పవా అంటే చెప్పబడదు. ఏం తెలుసుకోవాలి? ఫస్ట్ దేవుడు అనేవాడు ఎవడు, ఎలా ఉంటాడు, ఎలా పనిచేస్తాడు, మనం ఆయనలో ఎలా జీవించాలి, ఆయనలో ఎలా ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఈ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెయిత్తో ముందుకెళ్తావో స్లోగా నీ మనస్సు గురించి నీకు అర్థమవుతుందంట. స్లోగా నీ లైఫ్ ఏంటో నీకు తెలియపరచబడుతుందండి. నీ భవిష్యత్ కూడా కనిపించేటట్టుగా దేవుడే నీ కళ్ళను తెరుస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరికి ఆ జ్ఞానం ఉందా? అందరికి ఉందా? దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? అనేకులు ఉన్నారంట. అనేకులు ఉన్నను మనకు
మనకు ఒకడే దేవుడు. హల్లెలూయా. నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి, అది కూడా వెలుగునిస్తున్నట్టే కనిపిస్తారు, కానీ వెలుగునిచ్చిన నక్షత్రాలు కాదు, సూర్యుడు ఆ ఒక్కడే ఉంటాడు. అండర్స్టాండ్ దట్ స్క్రీమ్స్ హల్లెలూయా. ఎన్ని నక్షత్రాలు మనకు కనిపించినా వెలుగుతూనే ఉంటాయి, కానీ నీ దగ్గరకు వచ్చే వెలుగు నక్షత్రం నుంచి వస్తుందా, సూర్యుడు నుంచి వస్తుందా? ఒక్కడే దేవుడే నిజమైన వెలుగునిస్తాడు. మిగతా వాళ్ళంతా ఇచ్చేది వెలుగు అనిపిస్తుంది, వెలుగు కాదని. దట్స్ ద డార్క్నెస్, అది చీకటి. హల్లెలూయా. అందుకే మనకు దేవుడు అనేవాడు ఒక్కడై ఉండి మనలో వ్యాప్తి చెందుతూ మనలో సమస్తాన్ని జరిగిస్తున్నవాడు దేవుడని మనం విశ్వసిస్తున్నాం. అందరికీ జ్ఞానం ఉందా? లేదు. కాబట్టి ఏం చేస్తాం? చదవండి. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. సో అందరికీ జ్ఞానం లేదు కనుక వాళ్ళకి విశ్వాసం అనేది ఎక్కువగా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రైస్తవం దగ్గరికి వెళ్ళి ఒక మంచి మాట చెప్పండి, అన్న నువ్వు ప్రేయర్ చేసుకో అన్నాను. నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుందో తెలుసా? నువ్వు నాకేం చెప్పేది, నాకు తెలియదా నేను ప్రేయర్ చేసుకోవాలని? నాకు తెలియదా దేవుని వాక్యం అన్నాడు. అన్ని దగ్గరికి వెళ్ళి అన్న నువ్వు ప్రేయర్ చేసుకుంటే ఇంకా బాగుంటావు అన్నాను. సరే అన్న ఎట్లా ప్రేయర్ చేసుకోవాలో చెప్పవా అంట. అంటే చూడండి, అండర్స్టాండింగ్ చూడండి. అంటే సహోదరులు అనబడిన వారు ఎవరైతే వాళ్ళ యొక్క పిండి ముద్దలో పులిసినదిగా ఏదైతే అవుతుందో వాళ్ళతో సాంగత్యం చేస్తే నీ ముద్ద కూడా పులిసినది అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. The Apostle Paul is saying in another reference, mark and avoid them. సో అలాంటి వాళ్ళని ఏం చేయాలి? మార్క్ అండ్ అవాయిడ్ దెమ్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? సో పులిసిన పిండి అనేది మీలో ఉండకపోవచ్చు, ఎవడో దాన్ని తీసుకురావచ్చు. ప్రతిసారి సాతాన్ సాతాన్ అనకండి, నీ అజ్ఞానమే గొప్ప సాతాన్. హల్లెలూయా. సాతాన్ ఎవడు చెప్పండి? మీ అందరి దృష్టిలో, దేవుని దృష్టిలో కూడా సాతాన్ అనేవాడు ఎవడు చెప్పాలా? సాతాన్ అనేవాడు ఎవడు? సాతాన్ అనేవాడు ఒక ఆత్మ కాదు, నీ భయం. సాతాన్ అనేవాడు ఒక ఆత్మ కాదు, ఏంటిది? నీ భయం, నీ అజ్ఞానమే ఏంటి? సైతాన్. ఎప్పుడైతే నీ జ్ఞానం ఉండదో ఎవడు పని చేస్తాడు? సైతాన్ పని చేస్తాడు. ఎప్పుడైతే నీకు భయం ఉంటుందో ఎవడు పని చేస్తాడు? సైతాన్ పని చేస్తాడు. అంటే వాడు కంప్లీట్గా పని చేయవద్దు. అంటే నీ క్యారెక్టరిస్టిక్స్ ఎలాగుండాలా? దేవుని సంబంధమైన గుణశీలత నీలో పనిచేయాలి, ధైర్యం నీలో ఉండాలి. దేవుని సముఖమందున్న దూతలో తనకున్న 6 రెక్కలంట, 2 రెక్కలతో తన యొక్క శరీరాన్ని కప్పేసుకుంటుంది, 2 రెక్కలతో తన యొక్క వెనుక భాగాన్ని ఆరాధిస్తుంది, 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పేస్తుందంట. ఎందుకో తెలుసా? దేవుని నుండి వచ్చిన మహిమ చూడలేక ఏం చేస్తుందంట? తన 2 రెక్కలతో ముఖాన్ని కప్పేస్తుందంట. హల్లెలూయా. బట్ ఆ దేవుడు ఎక్కడున్నాడండి? చెప్పాలా? చెప్పాలా? అంటే నీ దగ్గరకు వచ్చిన దూత నిన్ను చూడలేదు. హల్లెలూయా. అంత మహిమ కలిగిన వాడిగా నువ్వు జీవించడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంత మహిమ నీలో వ్యాప్తి చెందడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. సో కమిట్మెంట్ తీసుకోవాలి. నా పిండంతా దేవుడు మంచే చేశాడు, కానీ నేను ఎవరితో ఉండాలి? ఎవరితో ఉన్నప్పుడు నా పిండంతా పులిసినదిగా అవుతుంది. నా కుటుంబం సరిగా లేదు, కానీ దేన్ని బట్టి నా కుటుంబం సరిగా నేను పోషించట్లేదు. దేన్ని బట్టి ఒక కారణం ఉంటుంది. ఎప్పుడు కుటుంబం మీదనే నింద వేయొద్దు. సమ్ టైమ్ దెర్ ఈజ్ అనదర్ పర్సన్ హూ ఈజ్ సో కాల్డ్ ద ఫ్రెండ్. ఒక మిత్రుడు ఉంటాడు. నేను ప్రొఫెటికల్గా చెప్పొచ్చండి, మీ 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 యొక్క చుట్టాలలో, మీ బంధువులలో, మీ మిత్రులలో, లేకపోతే నీ కొలీగ్స్లలో ఎవడు మోసం చేస్తున్నాడు, ఎవడు కుళ్ళుబాటు నీ దగ్గర మంచిగా నటిస్తున్నాడో నేను గాడ్ని అడిగి చెప్పొచ్చు. కానీ ఏంటో తెలుసా? నువ్వు ఒప్పుకో ఫస్ట్. 100% ఒప్పుకో. అట్టెట్లా వాడు చాలా మంచోడుగా అంటే నీ శరీరము ఎక్కువ నమ్ముతుంది, నీ ఆత్మ పోయింది ఆల్రెడీ. యువర్ స్పిరిట్ డజంట్ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు బిలీవ్ ఇన్ ద ప్రొఫెటిక్. హల్లెలూయా. అంటే నీ లైఫ్లో జరిగే ప్రతి విషయం నేను చెప్తా, కానీ నువ్వు నమ్మవు. కొన్నిసార్లు చెప్పొచ్చు, నీ సొంత అక్కనే నీ చేతబడి చేపిస్తుందని. నమ్ముతారా? నమ్మరు. కానీ అయితే లోకంలో జరుగుతున్నాయి.
హల్లెలూయా. చెల్లికి మంచి మొగుడు వస్తాడేమోనని ఈమె బాధ. ఎందుకు ఇలా మొగుడు తాగుపోతాడుగా ఆల్రెడీ ఉన్నాడు కనుక రేపన్నాడు మ్యాచ్ చూస్తున్న టైంలో మంచోడు దొరికాడు అనుకో, వెంటనే సాధపడో ఇంకేదో పుల్లలు పెట్టడమో స్టార్ట్ చేస్తారు. ఎవరు? సొంత చెల్లె, అక్క, ఇంకెవరైనా బంధువులు, ఎవరైనా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ శారీరకంగా ఎలా ఉంటుంది? ఎవరే ఆ వ్యక్తి? ఎలాంటోడు? మంచోడు. ఆ చెల్లె చెప్తుంటుంది మంచోడు. అవునా, ఏం పని చేస్తావు అన్నీ ఎందుకు తెలుసుకుంటుంది? చెప్పాలా? ఎందుకు తెలుసుకుంటుంది అవన్నీ విషయాలు? చెయ్యడానికి, సంథింగ్ ఏదో చేయడానికి. నీలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు పందుల దగ్గరికి వేయకండి. హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ ద విజ్డమ్ ఫ్రమ్ గాడ్ టు నో వాట్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. ఏది మాట్లాడుతున్నావు? కొంతమంది ఏం చేస్తారు, నీలో ఉన్న సీక్రెట్స్ బయట పెట్టడానికి చిన్న పెగ్గు పోస్తాడు. ఈ స్త్రీలకేమో కానీ బాయ్స్ పని చేస్తారు. నేను మీ వైపు చూస్తున్నా. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు నిజం చెప్పరు, నిజం చెప్పేలాగా వీళ్ళు చేస్తారు. నిజం చెప్పాలంటే ఏం చేయాలా? పోస్తాడు, ఆయన అబద్ధం చెప్తాడు, ఇంకొకటి పోస్తాడు, ఆయన అబద్ధం చెప్తాడు, ఫుల్ట్ అవుతాడు. అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. ఆ నిజాలన్నీ విని ఇంటికి వెళ్ళి వాళ్ళ సంగతి చూస్తాడు. సమ్ టైమ్ యూ నీడ్ టు బి ఎ వైస్. అంటే ఈ లోకంలో ఉన్న సకల విధములైన శక్తుల ప్రభావం ఎప్పుడైతే నిన్ను బలహీనపరుస్తుందో దాన్ని అర్థం చేసుకోండి, నువ్వు ఎంత నాశనం అయిపోతున్నావని. అందుకే పులిసినది ఏదైనా అది కొంచెమైనా నీలో కలిస్తే స్లోగా ఏమవుతుంటుంది? నీ జీవితం, నీ కుటుంబం, లేకపోతే నీ పిల్లలు, లేకపోతే నీ ఉద్యోగం, నీ ఫినాన్షియల్ సిచ్యువేషన్ అన్నీ దెబ్బతీస్తాయంట. ఎంత సంపాదించినా నేను ఏం చేయలేకపోతున్నా. ఎందుకు? పులిసినది ఏదో నీ లైఫ్లో వచ్చేసింది. హల్లెలూయా. అందుకే నువ్వు మారడానికి నీకు శక్తి లేదు, నేను మారడానికి నాకు శక్తి లేదు. నిన్ను నన్ను మార్చేవాని యొక్క శక్తి ఎక్కడో ఉంది? గాడ్లో ఉందంట. దేవుడే నిన్ను నన్ను మారుస్తాడు కనుక నువ్వు ప్రేయర్ చేసినప్పుడు గాడ్ ఒక పవర్ నీ మీద ప్రత్యక్షపరచబడతాదంట. హల్లెలూయా, హల్లెలూయా. టీవీ రిపేర్ అయినప్పుడు దట్ డజంట్ ఇట్ సెల్ఫ్ నెవర్ బి రిపేర్. టీవీ రిపేర్ చేసుకుంటుందా? చేసుకోవాలి. దాన్ని సృష్టించిన వాడే రిపేర్ చేయాలి. నువ్వు అయ్యా నేను ఎంత మారాలని ప్రయత్నం చేసినా నువ్వు మారవు. కానీ మార్చబడే అవకాశం ఒక మార్గం ఉంది. అది ఏ మార్గము? ప్రార్థన అనే మార్గం. వారానికి 7 రోజులు. ఒక రోజు మనం ఆదివారం దేవుని ఆరాధిస్తాం. 6 రోజులు ఏం చేస్తాం? ఒక బిజినెస్ చేస్తాం. ఈ 6 రోజులలో ఏ టైం ఉండదా మీకు? ఇంకా ఖాళీ టైం అనేది ఉండదా? ఉంటుందా? ఖాళీ టైంలో ఏం చేస్తాం? స్ట్రెస్ గుర్తుకొచ్చేది ఖాళీ టైంలోనే. మళ్ళీ చెప్తున్నా, ఈ స్ట్రెస్, ఈ ప్రెషర్స్, ఈ టెన్షన్స్ అన్నీ గుర్తుకొచ్చేది ఏ టైంలో? పని చేస్తున్నప్పుడు నీకు స్ట్రెస్ గుర్తురాదు. ప్రేయర్ చేస్తున్నప్పుడా, లేకపోతే శరీర విధానంలో ఒక జాబ్ బిజినెస్ చేస్తున్నప్పుడు నీ ప్రెషర్ గుర్తురాదు, నీ టెన్షన్స్ గుర్తురావు. ఎప్పుడైతే ఖాళీ సమయం వస్తుందో అప్పుడు అనిపిస్తుంది, అబ్బా స్ట్రెస్ వస్తుందిరా, పోయి ఒక పెగ్గేస్తే సెట్ అవుతుందన్న. నీ జీవితం నాశనం చేసేసుకుంటున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ యువర్ లైఫ్. సో ఇప్పుడు ఆ స్ట్రెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఆ ఖాళీ టైం. సో ఆ టైంలో నువ్వేం చేయాలన్న యాక్చువల్గా గాడ్ చెప్తున్న వాక్యం ఏంటి? ఆ ఖాళీ సమయమే ఏ సమయం? దేవుని సమయం. ఖాళీ సమయం ఎందుకుంది నీ లైఫ్లో? ఈ ప్రపంచంలో ప్రధానమంత్రి మొదలుకొని, రాష్ట్రపతి మొదలుకొని, సహజముగా సాధారణమైన వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికి ఖాళీ సమయం ఉంటుందండి. ఉంటుందా? ఉండదా? ఎంత బిజినెస్ మ్యాన్ అయినా సరే 24 అవర్స్ ఖచ్చితంగా ఎవడు పని చేయలేడు. అసాధ్యం అది. అంటే ఖాళీ సమయం ఉంటుందా లైఫ్లో? ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాం ఆ సమయంలో? 1 ఫోన్, 2 ఫ్రెండ్స్, 3 అవుట్ సైడ్. ఇంకా రకరకాల మీ పులిసిన పిండి ఏదో మీకు తెలుస్తుంది. హల్లెలూయా. అంటే ప్రతి ఖాళీ సమయం అనేది దేనికి సూచిస్తుంది? ఇట్స్ ఎ గాడ్స్ టైం. ఎప్పుడైతే గాడ్స్ టైంలో నువ్వు వెళ్ళి ప్రార్థిస్తావో యూ విల్ గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్. సో ట్రై టు అండర్స్టాండ్ మై పర్సెప్షన్ ఆఫ్ ద స్పిరిట్. సో దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మీ అందరికీ చెప్తున్నానని ఏంటంటే, ఏ సమయం మీ ఖాళీ సమయం అనేది వస్తుందో ఆ సమయంలో ఏం చేయాలా? గాడ్ ఏం చెప్తున్నాడు? ఏం చేయాలా? ప్రార్థన, వాక్యం. ప్రేయర్, వాక్యం. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. నీకు వాక్యం చదువు నాకు రాదు అంటే వాక్యం వినండి. నాకు చెవులు లేవంటే దయచేసి వాక్యాన్ని చూడండి. నాకు కళ్ళు లేవు, చెవులు లేవంటే రండి. లెట్ మీ హీల్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది?
పిండి ఎక్కడనో ఒక చోటు ఉంటే మనమే దాన్ని ఆశించి తినేస్తామంట. తినేసిన తర్వాత మన మంచి పిండి అంతా కూడా పులిసినదిగా మార్చబడుతుంది. మరి ఇప్పుడు ఎవరి కారణం చేత మనము నాశనానికి మనం తెచ్చుకుంటున్నాం? మనము జ్ఞానము లేక మన లైఫ్ని మనం ట్రబుల్లోకి తీసుకొని వస్తున్నామంట. ఈరోజు ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాను. బై ద స్పిరిట్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, యేసు నామములో ప్రతి ఒక్కరిలో దైవ జ్ఞానము మీకు బోధించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో సావాసము కానీ సాంగత్యము కానీ, డోంట్ ట్రై టు బి అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద స్పిరిచువల్ మ్యాన్ విచ్ ఈజ్ ఆల్సో కరప్టెడ్. ఏ వ్యక్తి అయితే ఆత్మీయంగా ఉండి వాళ్ళు కరప్టెడ్ అయినారో, డోంట్ ట్రై టు బి హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ దెమ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ దెమ్, యూ షల్ బి కరప్టెడ్ బై ద థింగ్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ద లెవెన్స్. సో దయచేసి మన మాట మనం వినడం కన్నా దేవుని మాట మనకు ఏం సెలవిస్తున్నాడో అది వినేటట్టు మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. పెద్దవాళ్ళు, అనుభవ పూర్వీకులు, అనుభవ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో, మనకి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఫోన్ పోతుంది? అనుభవ పూర్వీకులు, అనుభవ జ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, ఏం చేయాలని చెప్తారు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ ఒక అండర్స్టాండింగ్ని బట్టి, నీకున్న కష్టాన్ని బట్టి వాడు ఆన్సర్ ఇవ్వడు. వానికున్న అనుభవాన్ని బట్టి వాడు ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు ఆన్సర్ కరెక్ట్ ఇస్తాడా? తప్పిస్తాడా? తప్పిస్తాడు. కరెక్ట్ ఉన్నట్టే ఉంటాడు. ఆన్సర్ తీసుకొని ఎప్పుడైతే నీ జీవితంలో అవలంబిస్తావో, స్లోగా నీ జీవితం నాశనం అయిపోతుంది. అంటే నీ అనుభవం వేరు, పెద్ద మనుషుల అనుభవం వేరు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విధానంలో అనుభవాలు దేవుడిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? నీ అనుభవం వేరు, ప్రజల యొక్క అనుభవం వేరు. నీ అనుభవం వేరు, పెద్దల యొక్క అనుభవం వేరు. వాళ్ళ అండర్స్టాండింగ్ వేరు. వాళ్ళ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు తెచ్చిన అనుభవాలు మీకు చెప్తే అది మీకు పనిచేయం. సో ఇప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? లేదు, దేవుని దగ్గరికి కాదు, నా దగ్గరికి రావాలి. ఫోన్, ప్రాఫిట్, సమస్యలు వస్తున్నాయి, ప్రార్థన చేయండి. ఏం చేస్తా? అప్పుడు ప్రేయర్ చేస్తా. నేనేం చేస్తాను తెలుసా? పులిసిన పిండిని కొంచెం తీసేస్తాను. వీళ్ళకి ఆశ ఎక్కువ ఉంటుంది పులిసిన పిండి మీద, అది ఎక్కువ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఓన్లీ పిండి ఉందనుకోండి, దాంట్లో ఉప్పు కలపడి కారం ఉండదు, ఏమి ఉండదు. ఇది టేస్ట్ ఉంటుందా? పులిసిన పిండి టేస్ట్ ఉంటుంది. దీన్ని కంపేర్ చేస్తే వాడని తిన్నాడా? ఫస్ట్ తినండి, తెలుస్తుంది. నార్మల్గా జస్ట్ నార్మల్ పిండి ఏదైతే ఉందో దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు, అట్లా నార్మల్ పిండి ఉంటుంది, అది తినండి. కొంచెం పులిసిన పిండి తినండి, పులిసిన పిండి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే తినేది నీ శరీరం కనుక. నీ ఆత్మ అనుభవిస్తే పులిసిన పిండి యొక్క రుచి, ఆ రుచిని తెలుసుకొని నిజమైన పిండి అంటే నార్మల్గా పిండి ఏది ఉంటుందో దాంట్లో ఉన్న ప్రభావం అనేది ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకుంటాను అప్పుడు. సో దయచేసి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోక సంబంధమైనవి ఏవైతే సుఖానుభవాలు ఉన్నాయో అవన్నీ మనకి రుచిగా అనిపిస్తాయంట. హల్లెలూయా. అందుకే ఎవరి మాట ఎక్కువ వింటామంటే డబ్బున్నోని మాట ఎక్కువ వింటాం. ఎవరి మాట ఎక్కువ ఉంటాయంటే అనుభవాలు ఎవరికి ఎక్కువ ఉంటాయో వాని మాట వింటాం. ఎవరి మాట వినాలి ఫస్ట్? ఈ జనరేషన్లో తల్లిదండ్రుల మాట కూడా వినాలి అన్నట్టు లేదండి ఈ జనరేషన్లో. ఎందుకంటే తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే అవతలోని బట్టే బ్రతుకుతురు తప్ప పిల్లల్ని బట్టి బ్రతకట్లే, దేవుణ్ణి బట్టి జీవించట్లే. వాడు అది చదివి పెద్దవాడు అయ్యాడు కనుక నా బిడ్డ కూడా అదే చదవాలి. ప్రెషర్ చేసేసి వాడు చదివిందే వీనికి చదివించి వాడేమో గొప్పోడయ్యాడు, వీడు నాశనం అయిపోయాడు. అంటే వీడు చదవాల్సింది చదివితే బాగుపడుతుండనేమో, కానీ ఆ తల్లో ఆ తండ్రో ఏం చెప్తారు? వాడు అది చదివింది కాబట్టి నువ్వు కూడా అదే చదవాలి. ట్రై టు అండర్స్టాండ్. దేవుడు ఒక్కొక్కరి ఒక మనస్సులో ఒక్కొక్క జ్ఞానాన్ని పెడతాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల యొక్క మనసులో ఏ జ్ఞానం దేవుడు పెట్టాడో గుర్తించదగిన వరము, గుర్తించదగిన శక్తి నేను ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు, ఆల్రెడీ మీలోనే ఉందంటే. ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ యూ ప్రజెంట్లీ. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులకు ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? శక్తిని పెట్టేశాడు. మీ పిల్లల్లో ఏ జ్ఞానం ఉందని అది గుర్తించి వాళ్ళని నడిపిస్తే వాళ్ళు గొప్ప అభిషక్తులుగా, గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్గా వాళ్ళు జీవిస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ లైఫ్లో ఏదైతే పులిసిన పిండి ఉందో ఏం చేసుకోవాలి ఇప్పుడు దాన్ని? ఇప్పుడు లెట్ మీ స్పీక్ అనదర్ రెవల్యూషన్. సరే, ఇది ఒక పిండి అనుకోండి.
నేను ఏం చేస్తాను అంటే కొంచెం పులిసిన పిండిని నేను కలిపేస్తాను. ఇప్పుడు ఏం తీసేసుకుంటావు దీంట్లో నుంచి? పులిసిన పిండిని తీసేసుకుంటే పులిసిన పిండి వస్తుందా, మంచి పిండి కూడా బయటకు వస్తుందా? జ్ఞానం అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా వినండి. ఇది ఒక మంచి పిండి. ఇది నీ క్యారెక్టర్, నీ గుణశీలత, నేను దేవుడు ఇలా తయారు చేస్తాడు. కానీ లోకంలో ఉన్న కొంచెం పులిసిన పిండి నీ పిండిలో కలపబడుతుంది. ఇదంతా ఏమైపోయింది ఇప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? యేసయ్యా, నాలో పులిసిన పిండి ఏదైతే ఉందో తీసేయ అంటావు. ఇప్పుడు ఏముంది నీలో పులిసిన పిండి? ఇదంతా ఉంది, ఇదంతా తీసే. నీలో ఏం పిండి ఉంటుంది? ఫస్ట్ ఏముండదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ మంచి పిండిలో ఉన్న ఆశీర్వాదాలు, ఉద్యోగం, బిజినెస్, డబ్బులు ఏదైనా కావచ్చు, అది కూడా ఏమైపోతాయి? యూ షల్ బి ఎంప్టీ. నీ ఆశీర్వాదాలు అన్నీ ఏమైపోతాయి అంట. అరే, ఒకప్పుడు నన్ను దేవుడు దీవించాడు కదా, పులిసిన పిండి కలిపేసరికి ఒకప్పుడు ఆ పులిసిన పిండిని బట్టి వచ్చిన సమస్యల ద్వారా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నేను పులిసిన పిండితో ఉన్నాను అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మంచి పిండిలో ఉన్న ఆ ఆశీర్వాదాలు పులిసిపోయాయి కాబట్టి ఆ పిండంతయు దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు నీలో ఉన్న ఆశీర్వాదాలు, సకల జ్ఞానాలు, సకల విధములైన మంచి గుణశీలత అవన్నీ ఏమైపోతాయంట? బతుకు బస్ స్టాండ్ అవుతుంది. లాస్ట్ మూమెంట్లో వాడు ఇంకేం ప్రార్థన చేస్తాడు? అయ్యా నా జీవితం నాకేం అర్థం అవ్వట్లేదు, నా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది. ఒకవేళ ఆ సిచ్యువేషన్లు ఉంటే, టుడే ఇస్ ద ఆపర్చునిటీ దట్ గాడ్ ఈస్ గివింగ్. యేసు నామంలో మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ యెషూవా, ద పవర్ ఆఫ్ ద ఆపర్చునిటీ, దేవుడు మరలా ఒక అవకాశం ఇస్తున్నాడంట. ఏంటో తెలుసా? ఆయన శరీరమే ఒక ముద్దలాగా అయ్యి నీ చేతిలో ఆయన శరీరం వచ్చేసిందంటండి. హల్లెలూయా. ఇప్పుడు చూడాల్సింది నీ మంచి పిండిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని కాదు, సిలువను చూడండి, సిలువలో ఉన్న ఆశీర్వాదాలు చూడండి. సిలువలో యేసు ప్రభు నీ కోసం ఏం త్యాగం చేశాడో దాంట్లో ఉన్న ఆశీర్వాదాలు నీ ఆశీర్వాదాలకు పోలిస్తే నీ ఆశీర్వాదాలు మర్చిపోతారు. అక్కడి నుండి విడుదలైన ఆశీర్వాదాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటారంట. అండర్స్టాండ్ దిస్ ప్రొఫెటిక్ వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చూడాల్సింది సమస్య ఎలా పోతుందో కాదు, సిలువను చూడండి, యేసు ప్రభుని చూడండి. ఎందుకంటే సొల్యూషన్ నీ సమస్యలో లేదు, యేసయ్యలో ఉంది. నీ ముందు సమస్య వచ్చినప్పుడు నీ ముందున్న సింహాన్ని మాత్రమే చూస్తావు. ఎలా పోరాడాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నువ్వు ప్రిపేర్ అవ్వలేవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక యుద్ధం నీ ముందు వస్తే నీ వల్ల కాదు. నీ వల్ల అవ్వాలంటే ఆ యుద్ధాన్ని ప్రిపేర్ చేసేవాడు గాడ్. ఆ యుద్ధంలో సింహం ఉండొచ్చు, ఆ యుద్ధంలో కష్టం ఉండొచ్చు, ఆ యుద్ధంలో ఇంకేమైనా ఉండొచ్చు. ఆ సొల్యూషన్స్ అన్నీ కూడా దేవుల్లో ఉంటాయి కాబట్టి ఆ దేవుని చూసేవాడి యొక్క విషయంలోనే అద్భుతాలు జరుగుతాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో పులిసిన పిండంతా తీయబడుతుంది. ఇంకా మంచి పిండి కొంచెమైనను లేదు. ఎవ్రీథింగ్ వాజ్ ఎంప్టీ. ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. నువ్వెంత కష్టపడి ఒకటి సంపాదించావు అది వెళ్ళిపోతుంది. జాబ్, బిజినెస్ అన్నీ మాయమైపోతాయి. ఎవరైనా ఉంటే దయచేసి వినండి. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, చాలామంది చెప్తూ ఉంటారు, నా జీవితంలో నేను అన్నీ కోల్పోయాను. ఒకప్పుడు అన్నీ మంచిగా ఉండే, మంచి పిండి ఉండే కాబట్టి అన్నీ బాగానే ఉండే. ఏమొచ్చింది ఆ పిండిలో? పులిసినది ఏదో వచ్చేసింది. ఈ మంచి పిండి కూడా ఏమైపోయింది? పులిసినది అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఆ పులిసిన పిండిని తీసేయాలా లేదా? తీసేయాలి. మంచి పిండిలో ఏ ఆశీర్వాదాలు అవన్నీ ఉన్నాయో దాంతోపాటు ఆ పులిసిన పిండి కూడా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆశీర్వాదాలు కూడా బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ రెవల్యూషన్? అందుకే కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, నేను బాగానే ఉండే, మంచి దేవుణ్ణి నమ్మిన తర్వాత అన్నీ నాకు వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది, వ్యాపారం వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, నా పిల్లలు బాగుపడ్డారు, అన్నీ బాగా అయిపోయినాయి. కానీ ఎందుకో ఇప్పుడు నేను సరిగా నిలబడలేకపోతున్నా. ఎందుకో నా కొడుకు మళ్ళా తాగుతున్నాడు. ఎందుకో నా జీవితం సరిగా లేదు. ఎందుకో? ఎందుకు? ఎందుకు? ఆన్సర్ తెలిసిందా? ఎందుకు? నీ మంచి పిండిలో ఏదో పులిసినది కలిసింది. ఇట్స్ వాస్ సో కరప్టబుల్. ఆ కరప్టబుల్ థింగ్స్ని దయచేసి అది రానియకండి. హల్లెలూయా. ఆ తెచ్చేటోడు సాతాన్ కాదు, మనిషే. నీ శత్రువు మనిషే. ఆ మనుషులు బాగానే ఉంటారు నీ ముందు. అందరూ నమ్మాల్సిన అవసరం నీకు నాకు లేదు. దైవికంగా నమ్మాల్సిన వ్యక్తులు కొంతమందే. మీరు నమ్మండి, అర్థం చేసుకోండి నేను చెప్పే విషయాన్ని. హల్లెలూయా,
హల్లెలూయా. యేసు ప్రభు సొంత తమ్ముళ్ళు, సొంత అన్నలు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు చచ్చిపోవాలని వాళ్ళు కోరుకున్నారంట. వాక్యం ఉందా లేదా? ఉంది. యేసు ప్రభు చనిపోవాలని కోరుకున్న వ్యక్తులు ఎవరు? కజిన్సా, పెద్దమ్మ కొడుకులా, ఎట్లా? ఎవరు? సొంత వాళ్ళు. హల్లెలూయా. యోసేపు చనిపోవాలని కోరుకున్నది ఎవరు చెప్పాలా? సొంత. యాకోబు చనిపోవాలని కోరుకున్నది ఎవరు? సొంత. చెప్పండి. దావీదు చనిపోవాలని కోరుకున్నది ఎవరు? సొంత. హల్లెలూయా. కొడుకులు ప్లస్ అవల అన్నలు. వీడు బాగుపడొద్దు, వీడు చచ్చిపోవాలా, వీడు నాశనం అయ్యేవా. బైబిల్లోనే ప్రతి దైవజనుడు, ప్రతి భక్తుని యొక్క అనుభవంలో ఎవరు వాళ్ళని మోసం చేశారు? ఎక్కువగా ఎక్కువగా ఎక్కువగా. గట్టిగా చెప్పాలా? గట్టిగా చెప్పాలా? ఎందుకో తెలుసా? నువ్వు వాళ్ళని బాగా ప్రేమిస్తావు కనుక, వాళ్ళని బాగా నమ్ముతావు కనుక. బయటని ఎవరిని నమ్మొద్దు, మనోడు ఎప్పుడైనా మనోడే అనే ఆ సామెత సాతాను సృష్టించాడు. అది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో మనోడని, నువ్వు అందులోగానే అయిపోతావు. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు, దావీదు, సొలొమోను, ఎక్కడ ఏ విషయంలో బైబిల్లో చూసినా వాళ్ళను పసికట్టిన వ్యక్తులు బయట వాళ్ళు కాదు. ఎవరు? ఈవెన్ దో యేసు ప్రభు అయినా కూడా ఎవరు? సొంత వాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే పులిసినది ఎక్కడి నుంచి వస్తుంది? అమెరికా నుంచి వస్తుందా? వేరే వేరే దేశాల నుంచి వస్తుందా? ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నాకు ఒక బ్లేమ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? మన ఏరియాల నుంచి వస్తుంది. అమెరికా వాళ్ళు నన్ను నిందించారు, ఆఫ్రికా వాళ్ళు నన్ను బ్లేమ్ చేయరు. వాళ్ళు వీళ్ళ ఎక్కడి నుంచి వస్తుంది బ్లేమ్? సొంత ఏరియా నుంచి వస్తుంది. నిన్ను హేళన చేసేవారు ఎక్కడున్నోళ్ళో వాళ్ళు మీ చుట్టాలు బంధు, మీలో మీలో మీ వాళ్ళే. మీ అనేది మర్చిపోయి మన అనే ఒక విధానంలో ఎప్పుడైతే వస్తారో, యు ఆర్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తాన్ని బట్టి మనం అందరము ఒక వారమై దేవుని ఆరాధిస్తున్నామని ఎవరైతే నమ్ముతారో, ఈ మాటను బట్టి అందరూ కూడా దేవుని దృష్టిలో ఆశీర్వదించబడిన వాళ్ళు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా యేసు నామములో నేను ప్రకటిస్తున్నానండి. హల్లెలూయా. మీ లైఫ్లో ఉందో లేదో నాకు తెలియదు. సొంత వాళ్ళు. పులిసిన పిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఓన్ క్రియేషన్. ఓన్. సొంతం సొంతం సొంతం. హల్లెలూయా. అలా అని నేను వాళ్ళని పక్కన పెట్టమని చెప్పట్లే, జాగ్రత్తగా ఉండమని చెప్తా. ఒకవేళ మీరు యేసు ప్రభుని నమ్మలేదనుకో, సొంత వాళ్ళు మిమ్మల్ని పొగుడుతారు, సొంత వాళ్ళ ద్వారానే మీరు బ్లెస్ అవుతారు. యేసు ప్రభు నమ్మారనుకో, సొంత వాళ్ళు మిమ్మల్ని తంతారు. అంటే దేని బట్టి వాళ్ళు మార్చబడుతున్నారు? మీరు యేసు ప్రభు నమ్మే విధానం బట్టి వాళ్ళు మారుతున్నారు. అంటే యేసు ప్రభు నమ్మిన విధానంలో ఏదో ఒకటి పని చేస్తుంది. లోకం మిమ్మల్ని ఏలైనా చేస్తుందంటే మీరు నమ్మిన దేవునిలో ఏదో పని చేస్తుంది. సత్యాన్ని నమ్మేవాడు ఎప్పుడు కూడా అబద్ధంకి శత్రువు అవుతాడంట. అర్థమవుతుందా? సత్యమైన దేవుడు నమ్మితే అబద్ధమైన దేవుళ్ళు వచ్చేస్తారు. ప్రతి సత్యానికి అబద్ధం ఉందా లేదా? ఉందా లేదా? చెప్పండి. సో నిజమైన దేవుడికి అబద్ధమైన ఉన్నాయా లేవా? ఉన్నాయి. నిజమైన ప్రతి దానికి అబద్ధమైన ఉంటాయి. నిజమైన పూలను దేవుడు సృష్టిస్తే మానవులు ఏం తయారు చేశారు? అబద్ధమైన పూలను తయారు చేశాడు. నిజమైన పండ్లను దేవుడు సృష్టిస్తే అబద్ధమైన పండ్లను తయారు చేశాడు. ఏది నిజమైనవి తయారు చేశాడో దేవుడు, మనుషులు ఏం చేస్తున్నారు? అబద్ధమైనవి తయారు చేశాడు. నిజమైన సూర్యుని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు మానవులు ఏం ప్రయత్నం చేస్తున్నారు? అబద్ధమైన సూర్యుని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే భూలోకంలో ఏది నిజం ఉందో దాని తగ్గట్టుగా అబద్ధం ఉందా లేదా? ఈవెన్ దేవుడు కూడా నిజమైన వాడుంటే అబద్ధమైన వాడు ఉన్నాడండి. ఈ సత్యం మీ అందరికీ తెలిసింది కాబట్టి మీరు ధన్యులను నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? ఇప్పుడు పులిసిన పిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మన ఏరియాలోనే ఉంది. అది మన కాలనీలోనే ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది. కొన్నిసార్లు మనలోనే ఉంటుంది అది. హల్లెలూయా. మా అమ్మ చదివిపిస్తే ఈ పాట నేను కలెక్టర్ని అవుతుండే. అంత సీన్ లేదు. వాడు చదవలే కాబట్టి ఆ మాట అంటాడు.
చదివితే గాలికి తిరుగుతుండే. హల్లెలూయా. వాడు ఏం కాడో అవుతాడని నిరూపించుకోవడానికి ఎన్నో మాటలు చెప్తాడు. దోస్ ఆర్ ఆల్ వర్డ్స్ ఆర్ ఎంప్టీ. హల్లెలూయా. సో ప్రజలు ఎవరైతే అన్యులుగా పిలువబడుతున్నారో వాళ్ళను ప్రేమించే సామర్థ్యం ఈరోజు మీకు పెరుగుతుందండి, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముని చూస్తే దేవుడు అబ్రహాంతో చెప్పాడు, మీ వాళ్ళని అందరినీ విడిచిపెట్టేసి బయటికి రా అన్నాడు. విడిచిపెట్టి బయటికి వచ్చేసాడు. ఒక్క వ్యక్తిని తోడుకొని పోయాడు. ఇంకా దేవుడు ఏమంటున్నాడు, ఆ ఒక్క వ్యక్తిని కూడా విడిచిపెట్టు. సరే దేవా విడిచిపెట్టు. ఎప్పుడైతే విడిచిపెట్టాడో బైబిల్ వాక్యం వెంటనే ఏం చేయబడ్డాడంటే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. ఇఫ్ యువర్ లవ్ ఈజ్ నాట్ డివైన్ రిగార్డింగ్ యువర్ మదర్, మీ తల్లిని ప్రేమించు దేవునిలోకి వచ్చేటట్టు. ఎంతమందికి అర్థమైంది చెప్పే వాక్యం? మీ తండ్రిని ప్రేమించు దేవునిలో వచ్చే విధంగా ప్రేమించు. నీకు అనుకూలంగా ఉండేటట్టు ప్రేమించకండి. నా తల్లి అంటే నాకు ఇష్టం, ఎందుకు నన్ను బాగా చూసుకుంటుంది కాబట్టి. నో 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 నో. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్, ఇఫ్ యు ఆర్ ట్రూ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్, నీ తల్లిని ఎలా ప్రేమించమని గాడ్స్ వాక్యం సెలవిస్తుంది. దేవునిలో మీ తల్లి వచ్చే విధంగా తల్లిని ప్రేమించు. మీ కొడుకు దేవునిలోకి వచ్చే విధంగా మీ కొడుకుని ప్రేమించు. అంటే నీ ఇంటెన్షన్ ఏముండాలి? మీ సొంత వాళ్ళని ప్రేమిస్తున్నప్పుడు ఇంటెన్షన్ ఏముండాలి? నీ ఉద్దేశం ఏముండాలి? వాళ్ళు యేసు ప్రభులోకి వచ్చేటట్టుగా నేను ప్రేమిస్తాను. ఎన్ని మాటలు చెప్పు, వాళ్ళు అస్సలు కూడా వినికిడి లేదు, వినట్లేదు అన్నప్పుడు వాట్ యు నీడ్ టు డూ సంథింగ్ అగెయిన్స్ట్ దెమ్. దాట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో యేసు ప్రభు అంటున్నాడు కదా, సమాధానం ఇవ్వడానికి నేను రాలేదు, ఖడ్గాన్ని ఇవ్వడానికి వచ్చా. ఎవరి మధ్యలో ఖడ్గం? పులిసిన పిండి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖడ్గం వేస్తాడు. మా 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 బ్రదర్స్, మా సిస్టర్ చాలా మంచోళ్ళండి. వెయిట్, పులిసిన పిండి ఆ నుంచే వస్తుంది, ఖడ్గం అనేది పులిసిన పిండి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ చెల్ల, అక్క, సొంత వాళ్ళ నుంచి వస్తూ ఉంటా. నీకు అర్థం కాదు. ఒకవేళ అర్థమై యేసయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇద్దరికి సమాధానం ఇవ్వడు. ఒక గొడవ అవుతుందండి, ఒక ఖడ్గం అవుతుంది. ఆ గొడవ అయిన తర్వాత నీ మంచి పిండి ముద్ద నీ దగ్గరనే ఉంటుంది, వాని పులిసిన పిండి వాని దగ్గరనే ఉంటుంది. నువ్వు బాగుపడుతూనే ఉంటావండి. హల్లెలూయా. కొన్నిసార్లు గొడవలన్నీ మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మిమ్మల్ని మంచి చేయడానికి దేవుడే కలగజేస్తాడు. యుద్ధం ప్రకటించువాడు ఆయనే, యుద్ధంని నెరవేర్చువాడు ఆయనే. ఈజ్ ద లార్డ్ ఆఫ్ అవర్ గాడ్. హల్లెలూయా. కొన్ని గొడవలు మంచా కాదా అని గ్రహించే శక్తి నీ మనస్సుకు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? భూమి వివాదంలో గొడవలు, అక్కా చెల్లెల మధ్య గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు. ఎందుకంటే కొన్నిసార్లు నేను గ్రహిస్తా ప్రవక్తగా, ఆ గొడవలు నేను తీసివేయ. లెట్ ఇట్ బి కంటిన్యూడ్ అన్లెస్ బోత్ లవ్ గాడ్. అంటే ఆ భార్య భర్త మధ్యలో జరిగే ఆ యుద్ధం కంటిన్యూ అవ్వని. ఎప్పటి వరకు? ఇద్దరు కలిసి దేవుని ప్రేమించేంత వరకు. అర్థమవుతుందా? సో ఇద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమొస్తుంది? సమాధానం రాదు, ఖడ్గం వస్తుందంట. హల్లెలూయా. అంటే దేవుడు ఏది చేసినా నీలో పులిసిన పిండి రాకుండా చేసేదే దేవుడు అండి. దాని విషయంలో గొడవ జరగవచ్చు, మంచి జరగవచ్చు, చెడు జరగవచ్చు. చెడు జరుగుతుందంటే సాతాను చేస్తున్నాడని అనకండి. చెడు జరిగినా మంచి జరిగినా దేవుడు రెండు చేయగలుగుతాడండి. ఎందుకు? ఏ విషయాన్ని బట్టి? నీ ఆత్మ రక్షించబడాలని, నీలో పులిసిన పిండి రావద్దనే విధానం బట్టి దేవుడు గొడవని క్రియేట్ చేయగలుగుతాడు, సమాధానం ఇవ్వగలుగుతాడు. వాట్ ఎవర్ యు డూ ఇట్స్ ఎ బ్యాడ్ ఆర్ గుడ్, లెట్ హిమ్ కంటిన్యూ టు ది వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు మంచి చేసినా చెడు చేసినా అది దేవుని మహిమార్థమై అది నీ జీవితంలో జరిగిస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మీ ఫ్యామిలీలో కానీ మీ చుట్టాలలో మీ బంధువులలో ఏమైనా యుద్ధాలు జరుగుతాయి, దేవుని దగ్గరికి వెళ్ళి యేసు నామమును ఆ యుద్ధం ఆగిపోను గాక అనకండి. నీ చిత్త ప్రకారంగా యుద్ధం అయితే థ్యాంక్ గాడ్, లెట్ ఇట్ బి ఇంక్రీస్డ్. ఆ యుద్ధం ఇంకా అవ్వాలి. ఎవరో మారబోతున్నారు అక్కడ. ఆ తాగుబోతోనికి 10 సార్లు చెప్పా, వినట్లే. ఆ పనికిరాని పనులు చేసేటోడికి 10 సార్లు చెప్పిన వినట్లే.
వాడు మారాలంటే యుద్ధం ప్రకటించాలి. యుద్ధం కలిగిన వాడు ఆ యుద్ధం ప్రకటిస్తే వచ్చిన సమస్యలను బట్టి ఏమవుతాడు? ఆ వ్యక్తి మార్చబడతాడు. ఇంట్లో కూర్చున్న భార్య, అయ్యా నా భర్త యుద్ధంలో ఉన్నాడు, నా భర్త సఫరింగ్లో ఉన్నాడు, అది కలగజేసిన వాడే దేవుడు. హల్లెలూయా. ఎందుకు? నశించబడాలన్నా, ఆ భర్త కంప్లీట్గా చనిపోవాలన్నా, ఎందుకు? మార్చబడాలి. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ప్రేమగా చెప్తాడు, విన్లే. సెకండ్ వాక్యంతో చెప్తాడు, విన్లే. మూడోది మనిషి ద్వారా చెప్తాడు, విన్లే. నాలుగోది బలహీనుల ద్వారా చెప్తాడు, విన్లే. ఐదోది ఈ సృష్టి ద్వారా చెప్తాడంట. మరి 5 వరకు వస్తే మీ ఇష్టం. ఈ 5 విషయాలు ఎక్కడున్నాయి? మీ దగ్గరనే ఉన్నాయి. ఫస్టే వచ్చిందనుకో, వాడు సుఖపురుషుడు, సుఖానుభావుడు. వాడి జీవితం అంతా సుఖంలోనే బ్రతుకుతాడు. ఎప్పుడు? దేవుడు మంచిగా చెప్పినప్పుడు వింటే. లేదు, సెకండ్ వాక్యం ద్వారా. వాక్యం ద్వారా వచ్చినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఇప్పుడు నీకు సమస్యలు వస్తున్నాయంటే, నీకు చాలా విధములైన కష్టాలు, రోగాలు, వ్యాధులు, ఈ సృష్టి మిమ్మల్ని కంప్లీట్గా నాశనం చేస్తుందంటే, నువ్వు ఫస్ట్ దేవుడు చెప్పినప్పుడు వినలేదు. అప్పుడే వింటే ఈ పాటికి యు షల్ బీ ద సుప్రీమ్ ఇన్ ద స్పిరిచువల్ రెమ్స్. దేవుని ఆత్మలోకంలో మీరు గొప్ప పదోన్నతులు కలిగి దేవుని యొక్క అభిషక్తులుగా మీరు నిర్ణయించబలవాడేమో. సో ఈ కార్యాన్ని బట్టి మొదటిగా దేవుడు చెప్పినప్పుడే మీరు విందురుగాక, అటు చెవులు మీకు కలుగునుగాక, ఆ చెవులు మీకు తెరవబడునుగాక. జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు మీలో ఏ పులిసిన పిండి ఉందో నేను చెప్తాను. చెప్పనా? ఒప్పుకోరు, 100% ఒప్పుకోరు. నో డౌట్, అదే ప్రొఫెసీ నేను చెప్పేది. సో ఇప్పుడు నేను ఇండైరెక్ట్గా మీలో ఏముందో పులిసిన పిండి అని చెప్పేసా, మీకు అర్థం అవ్వట్లే. ఏముంది మీలో పులిసిన పిండి? ఒప్పుకోకపోవడం. అయినా ఒప్పుకోరు. హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసాక్షిని అడగండి, మీ మనసుని అడగండి. నేను ఎక్కడ పులిసిన పిండిని ఎక్కడ తింటున్నా, ఎక్కడ తీసుకుంటున్నాను? హల్లెలూయా. అదొక్కటి గాడ్ని అడగండి. ఎవడు ఆ పులిసిన పిండి ఇచ్చేవాడు? దయచేసి అందరినీ నావోలే, నేను చెప్తే ఏదైనా జరుగుతుంది. నువ్వు చెప్తే అన్నీ జరుగుతాయి, అన్నీ A to Z. తర్వాత స్మాల్ A to స్మాల్ Z కూడా జరుగుతాయి, గుర్తుపెట్టు. సో దానిని బట్టి we need to understand what is happening in our spiritual realms. హల్లెలూయా, హల్లెలూయా. సో అందరం కూడా లోకంలో ఉన్న పులిసిన పిండి మనలోకి రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. దేవుడు మిమ్మల్ని శుద్ధి చేసి అదే విధంగా ఆయన జ్ఞానం, ఆయన ఆత్మ, ఆయన అభిషేకం చేత మీరు ప్రొటెక్ట్ చేయబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ విషయాన్ని బట్టి నెక్స్ట్ ఆదివారమున అభిషేకం ప్రార్థన ఉంటుంది. మీరందరు కలిసి నా మీద నూనె పోయాలి, ఓకేనా? లేకపోతే నా విగ్రహాన్ని ఇడబెడతా. అందరు కలిసి విగ్రహం మీద నూనె పోయండి, అభిషేకించండి అవి నా విగ్రహాన్ని. దేవుని విగ్రహాన్ని అభిషేకించాలా? దేవుడే మనల్ని అభిషేకిస్తాడా? గాడ్ ఈజ్ ఆఫ్ అవర్ అనాయింటెడ్. సో నెక్స్ట్ ఆదివారమున మీ అందరికీ తైలాభిషేకం అనేది చేయబోతున్నాను. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఈ వారంలో వచ్చిన వాళ్ళు మిస్ అవ్వకండి. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మన చర్చికి వచ్చి ఇంకా రాలేవన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పండి, నెక్స్ట్ వారం అందరూ వచ్చేలాగా మీరు చూసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ అభిషేకం ఏం చేస్తుందంటే, పాపం చేయాలని పోయే వ్యక్తికి కాళ్ళు ఇరుగుతుంది. అర్థమైందా? సో డోంట్ బ్లేమ్ గాడ్. We can easily prophesy that someone, if నెక్స్ట్ వారం వచ్చేటప్పుడు కాలు కుంటుకుంటూ వచ్చాడు, మనం ఈజీగా అర్థం చేసుకు, ఏదో వీడు చేయనీగా పోయిండు, కాలు విరిగింది. ఈజీలీ వీ కెన్ ప్రొఫెసై. దేవుని అడిగి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్. పౌలుకు ఉంది ఆ శక్తి. సో అదే శక్తి మీపై రావాలని ప్రేయర్ చేస్తే ఈ వారమంతా ప్రేయర్లో పెట్టుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రిపేర్ అయ్యి ఒక తైలము నీ మీద పొయ్యబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తైలముగా మార్చబడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిక్ అవ్వడాలి, లేకపోతే
ఆ పల్లి నూనె కావాలంటే ఆ పల్లిని ఏం చేస్తాం? క్రష్ చేసేస్తాం. నా నుంచి మీకు నూనె రావాలంటే నేను క్రష్ చేయబడాలి. మధ్య నన్ను ఎలా క్రష్ చేయబోతున్నాడో నాకు తెలియదు. బట్ ఫర్ యువర్ సేక్ మీరందరూ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, సర్వ విషయాలలో విశ్వాసఘాతకులుగా ఉండటానికై దేవుని నియమము చొప్పున ఆ తైలాన్ని మీ మీద పోయబోతున్నాను. సో బీ ప్రిపేర్డ్ అండ్ గెట్ రెడీ. ఆ దాని తరువాత యువర్ లైఫ్ విల్ బీ అనదర్ లైఫ్. సో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చూడండి. హల్లెలూయా. పనికిరాని బూతులు నోరు తెరిస్తే వస్తాయి. ఈ నూనె పోసిన తర్వాత అది ట్రై చేయండి. ఎప్పుడన్నా నాలుక కొరుక్కున్నారా? ఇంత ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. మాట్లాడుతున్నప్పుడు నాలుక ఇట్లా అయిపోతుంది, మామూలుగా పెయిన్ ఉండదు. తర్వాత కంటిన్యూగా మాట్లాడతారా? సో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అండి. ఎందుకంటే సంఘంలో ఏం జరుగుతుందంటే మంచి ముద్దలో ఉన్నప్పుడు ఆశీర్వాదాలు అన్నీ ఉన్నాయి, అనుభవిస్తున్నారు. పులిసిన పిండి వచ్చేసరికి మంచి ముద్ద అంతా కూడా ఏమైపోతుంది? పులిసిన పిండి అయిపోతుంది. సో దట్ మంచి ముద్దలో ఉన్న సమస్త ఆశీర్వాదాలు కూడా వాళ్ళు ఏమైపోతున్నారు? కోల్పోతున్నారు. ఇది జరగొద్దంటే పులిసిన పిండి నీ దగ్గరికి రావద్దంటే నీకు ఆశ ఉన్నా కానీ నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ అభిషేకాన్ని బట్టి ఆపేస్తారంట. సో ఈ అభిషేకం నెక్స్ట్ వారంలో పోయబోతున్నాను. అలాగని ఈ వారంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఈ మాట చెప్తున్నానో ఈ వారంలో ఎవరైతే తప్పులు చేయాలని ఆశపడుతున్నారో, నేను ఏదైతే క్రష్ కాబోతున్నానో అదే క్రష్ వాళ్ళు జరిగిస్తాడు దేవుడు. అర్థమైందా? సో నేను ఈ వారంలో నేను ఎందుకు క్రష్ అవుతున్నానంటే మీకు ఆ ఆయిల్ రావాలంటే గాడ్ నన్ను క్రష్ చేసేయాలి. కానీ నెక్స్ట్ వారం నుంచి ఏ తప్పు చేయను కాబట్టి ఈ వారమే చేసేస్తా అనేవాడు ఎవడైతే ఉంటాడో, నేను ఏదైతే క్రష్ చేయబడుతున్నానో అదే క్రష్లో వాడు పాలు పంచుకుంటాడంట. అర్థం చేసుకోండి. కానీ వాట్ ఎవర్ యూ డూ, లెట్ దిస్ థింగ్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. దిస్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. ఇది దేవుని జ్ఞానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఏ పులిసిన పిండి నీలోకి రాకుండా దేవుడు మిమ్మల్ని అభిషేకము ద్వారా మిమ్మల్ని కాపాడుతాడు. సో నో డిప్రెషన్, నో కైండ్ ఆఫ్ ఏ డిమోనిటైజ్ అంటే ఇంకా తక్కువ చేసుకోవడం, నా జీవితం వేస్ట్ అయిపోయింది, ఇంకా నేను లైఫ్లో బ్రతకడం వేస్ట్ అనేది కూడా పులిసిన పిండి. డిస్టర్బ్ అవ్వడం పులిసిన పిండి. అవతల వాడిని కొట్టాలనిపించడం, అవతల వాడిని తిట్టాలనిపించడం పులిసిన పిండి. హల్లెలూయా. నేను గొప్పగా అవ్వాలనుకోవడం పులిసిన పిండి. అందరు నన్ను చూడాలి అనుకోవడం పులిసిన పిండి. ఇవే చిన్న చిన్నవి. ఇదొక్కటి లోపలికి వస్తే మంచి పిండి అంతా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు నీ జీవితాన్ని నువ్వు సరిగా జీవించలేవు కనుక దేవుని అభిషేకాన్ని మీద పోయబోతున్నాను. అదే మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అందరికీ అర్థమైందా? మళ్ళీ మర్చిపోయారా? కంప్లీట్గా మర్చిపోయినారా? మర్చిపోకండి. హల్లెలూయా. సాంగత్యం ఎవరితో చేయొద్దు? సహోదర రబడి ఏ వ్యక్తి అయితే ఈ పులిసిన పిండిని అంగీకరిస్తాడో వాళ్ళతో సాంగత్యం చేయదు. ఎవరితో చేయాలా? దేవుడు అనేవాడు ఎవరో తెలియని వాళ్ళతో సాంగత్యం చేయాలి. యు విల్ ఎక్స్పీరియన్స్ ద బ్యూటిఫుల్ నేచర్ ఆఫ్ ద డివైన్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు దీవించి మీ అందరిలో ప్రత్యక్షపరచును గాక. ఆమె ఒకసారి క్లాప్స్ కూడా గవర్నమెంట్ పరచుతాం. జస్ట్ సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.